బిగ్ బాస్ తెలుగు అగ్ని పరీక్ష ఇన్ని ఆడిషన్స్లో నన్ను కదిలించి ఏడిపించిన ఆడిషన్ అయితే మాత్రం రాజ్ కుమార్ గారిదే. నాట్ జస్ట్ బికాస్ తనకేదో సాడ్ స్టోరీ ఉంది అలా అని కాదు. తనకి ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రతి కష్టాన్ని ఆవిడ చాలా ధైర్యంగా ఎదుర్కొన్నారు. అది అది అంత ఈజీ థింగ్ కాదు. చాలామంది స్టేజ్ మీదకి వచ్చి మాకు ఆ కష్టం ఉంది, మాకు ఈ కష్టం ఉంది, లేదంటే మా అమ్మ కోరిక, మా నాన్న కోరిక ఇలా చెప్తారు. కానీ బట్ ఆ కష్టాలను ఎలా ఎదుర్కొన్నారు, ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి ఏం చేశారు, అల్టిమేట్గా దట్స్ వాట్ మేక్స్ యూ విన్నర్ కదా. అట్లీస్ట్ వాటి వైపు వెళ్ళడానికి, ఆ కష్టాలు ఎదుర్కోవడానికి మీరు ఏ స్టెప్లు వేస్తున్నారు. ఈవిడ దాంట్లో అలాంటివి ఉన్నాయి, నేను డీటెయిల్గా చెప్తాను. బట్ ఎస్పెషల్లీ నాకు గూస్ బంప్స్ వచ్చిన పార్ట్ ఏంటంటే, ఆవిడకి బిందుమాధవి గారు వైట్ పేపర్ అంతా హస్బెండ్ రాసిచ్చారు కదా. ఆవిడ హస్బెండ్ అని రాసిచ్చిన ప్రతి వైట్ పేపర్ చించుతూ చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో మావా, అవి మాటలు కాదు, తూటాలు. ఈ సమాజంలో ఉన్న చాలా మందికి, పెద్దోళ్ళు కానీ, కుర్రాలు కానీ, హస్బెండ్స్ కానీ, తల్లిదండ్రులు కానీ, అత్తమాలు కానీ, అలా చాలా మందికి, చాలా కేటగిరీ ఆఫ్ పీపుల్కి ఐ ఓపెనర్స్ అయ్యి. అండ్ దట్టు అది అంత స్పాంటేనియస్గా చెప్పటం జస్ట్ వావ్. క్లాప్స్ తప్పితే ఇంకొక ఆప్షన్ లేదు. అక్కడ ఎవడున్నా సరే గ్రీన్ ఇవ్వాల్సిందే, ఎవడున్నా గ్రీన్ ఇవ్వాల్సిందే. అక్కడ ఏ జడ్జి మనలో ఎవరు కూర్చున్నా సరే గ్రీన్ ఇవ్వాల్సిందే, ఇంకొక ఆప్షన్ లేకుండా చేసింది. ప్రతి దానికి ఆన్సర్ చేసింది. మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. దాంతోపాటు కొన్ని ఉన్నాయి మనం చెప్పుకోవాల్సినవి. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఏమైపోతుందో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. మరీ బురదలో ఎందుకు మామ అది? ఆ అమ్మాయి చెప్పులు తొడమంటేనే కాసేపు నుంచుంది. ఆ అమ్మాయి ఎందుకు తొడాలి అన్నట్టు, బురదలో పందిలాగా. అవసరమా మామ? అది వచ్చే జన్మలో అని చెప్పు. ఇప్పుడు ఎందుకు చేస్తావు అది నువ్వు? నాకైతే అట్లా చేస్తే నీకు బిగ్ బాస్ అసలు టాప్ 15 కాదు, డైరెక్ట్గా పంపిస్తాను కూడా చెయ్యాలి అని చేయకూడదు మా. మరి బురదలోకి వెళ్ళమన్నారు, వెళ్ళావు, మరీ మొహం పెట్టి ఎందుకు? ఏమలే మళ్ళీ ఏదైనా అంటే మళ్ళీ వాళ్ళు మన మీద ఆడు ఈడ ఏదో వేస్తూ ఉంటారు. ఆ జడ్జెస్ ఏం వాళ్ళకి మనల్ని అంటూ ఉంటారు. మన డీటెయిల్గా మాట్లాడుకుందాం. కొన్ని పాయింట్స్ ఉన్నాయి. కొంతమందికి గ్రీన్ ఇవ్వచ్చు, ఇవ్వలేదు. కొంతమంది గ్రీన్ ఇవ్వకూడదు, ఇచ్చారు. మాట్లాడుకుందాం డీటెయిల్గా. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. మామ ముందుగా వీడియోని లైక్ చేయండి ప్లీజ్. ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్. కొట్టారా? అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న అప్డేట్ ఏంటంటే, ఇక్కడ అప్డేట్ చెప్పేస్తాను. చిన్న అప్డేట్ ఏంటంటే, మేబీ రేపు రాత్రి నేను ఎపిసోడ్ రివ్యూ చెప్పలేను. ఎందుకంటే రేపు ఉదయం మేము తిరుపతి వెళ్తున్నాం విత్ ఫ్యామిలీ అందరం. సో తిరుపతి వెళ్తున్నాను కాబట్టి రేపు నైట్ నేను మ్యాక్సిమం 99.9% కొండ మీద ఉంటాను. నేను కొండ మీద ఉన్నప్పుడు నేను శ్రీవారి పరమభక్తుడిని. నేను అది తప్పితే ఇంకోటి దాని గురించి వేరే దాని గురించి మాట్లాడాలనుకోవట్లేదు. బిగ్ బాస్ తీసి రివ్యూ చెప్పి అవన్నీ నేను చేయాలనుకోవట్లేదు కొండ మీద. సో ప్రశాంతంగా ఫ్యామిలీ నెక్స్ట్ దేవుడు వాటి మీద నేను స్పెండ్ చేయాలనుకుంటున్నా. సో మ్యాక్సిమం 99.9%. ఒకవేళ మాకు అక్కడ ఏదైనా మీ కొండ మీద లేకుండా కింద ఉంటే మాత్రం తిరుపతిలో ఉంటే నేను రివ్యూ చెప్పడానికి ట్రై చేస్తా. అది కూడా 100% షూర్ కాదు. నెక్స్ట్ ట్యూస్డే నైట్ కూడా చెప్పలేను, కానీ వెడ్నెస్డే మార్నింగ్ కల్లా ఐ విల్ బీ బ్యాక్. మేబీ ఒక ఎపిసోడ్ నేను స్కిప్ చేస్తా. దయచేసి అర్థం చేసుకోండి. ఎస్, ఇది మనం అంటే చాలా ముందు ప్లాన్ చేసుకున్నది అనమాట. సో ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని చెప్పి నమ్ముతున్నా. అలాగే మనందరి కోసం కూడా, నా కోసం, మీకోసం, అందరి కోసం కూడా నేను స్వామివారిని ప్రార్థిస్తా. సరే, సో ఫస్ట్ గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పి గోల్డ్ డ్రాప్ నుంచి కూడా ఒకరిని సెలెక్ట్ చేయాలి కదా. అలాగే వైట్ గోల్డ్ నుంచి ఒకరు సెలెక్ట్ చేయాలి, గోల్డ్ డ్రాప్ నుంచి ఒకరు సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ వచ్చింది ఎవరంటే శివసృష్టి వ్యాకరణం. అమ్మాయి చాలా స్టైలిష్గా ఉన్నారు, మోడర్న్గా ఉన్నారు. ఆవిడ ఏవైతే ఏవైతే బ్యూటీ కాంపిటీషన్స్ ఉన్నాయో వాటన్నిటికీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు, పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. కానీ సమూహం ఎక్కడో స్టోరీలు నాకు చాలా డిస్కనెక్ట్ అనిపించింది మా. అంటే కొంచెం మేడప్ స్టోరీస్ లాగా అనిపించినాయి. ఎక్కడెక్కడన్నా చెప్తాను. సో ఫుల్ యాక్టివ్, స్ట్రైట్గా జడ్జెస్ దగ్గరికి వెళ్ళారు. సో అందులో మాత్రం అసలు ఏమీ లేదు, సూపర్ ఉన్నారు, ఎనర్జీ ఉంది, ఎంటర్టైనింగ్గా ఉన్నారు, అన్నీ బాగున్నాయి. మిస్ ఇండియా పోటీలో ఉన్నారు. మిస్ ఇండియా ఏషియా స్పెసిఫిక్ అంట, ఇంటర్నేషనల్ అంట, చాలా చెప్పారనమాట. కాంపిటీషన్స్ అన్ని అన్నింటిలో టాప్ 10లో ఉన్నారు. మిస్ యూనివర్స్ దాంట్లో ఏదో టాప్ 10లో ఉన్నారు. నెక్స్ట్ టెడెక్స్ స్పీకర్ అని చెప్పారు. ఇవన్నీ జింగ్ అమేజింగ్. వీటిలో మనం వంక పెట్టడానికి ఏమి లేదు. 11+ years నుంచి ర్యాంప్ ప్యాక్ వాడలు అండ్ యాడ్స్ చేశారు, మ్యూజిక్ వీడియోస్ చేశారు, సూపర్. సో ఇవన్నీ వింటున్నప్పుడు ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అనేది కలుగుతుంది. సో సృష్టి వ్యాకరణ్ ఒక బిగ్ బాస్కి మంచి కంటెస్టెంట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి అనిపిస్తుంది. సో జడ్జెస్ని మన ఈ విషయాల్లో మాత్రం తప్పుపట్టలేం. ఐ హ్యావ్ ఎ స్టోరీ. అదేంటే ఐ వాంట్ టు టెల్ ఇట్ టు పీపుల్ అని చెప్పి నాకు స్టోరీ ఉంది చెప్పాలనుకున్నా. ఏంటిదంటే, నా స్టార్టింగ్ జర్నీ ఏదైతే ఉందో, చదువుకునేటప్పుడు నువ్వు టాల్గా ఉంటావు, సో మోడలింగ్లో అంటే ఇంట్లో వాళ్ళు వద్దు అన్నారు. ఓకే, యాక్సెప్టెడ్. కావాలంటే వీకెండ్లో చేసుకో అన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటా, సాఫ్ట్వేర్ డెవలపర్ ఏదో చెప్పారు. సో వద్దు అన్నారు. సో తెలుగు అమ్మాయిలు అలా చేయకూడదు, కావాలంటే సాటర్డే సండే చేసుకోమన్నారు. కానీ జాబ్ ఏదైతే ఉందో అది చేసుకోమన్నారు. ఇది గుర్తుంచుకొని మాట్లాడదాం. దాని తర్వాత రిజెక్షన్స్ కొన్ని ఎదుర్కొన్నారు, అవన్నీ చెప్పారు. అయితే ఈ లోపల మన బిందుమాధవి గారు, అభిజిత్ గారు ఏదో మాట్లాడుకున్నారు. నువ్వు గ్రీన్ ఇస్తావా, నన్ను గ్రీన్ ఇవ్వమంటావా, నువ్వు రెడ్ ఇస్తే నీ గ్రీన్ ఇస్తాను, నువ్వు రెడ్ ఇస్తాను, సంథింగ్ ఏదో వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళు ఏదో చేసుకున్నారు. సో దాని తర్వాత
తర్వాత పేరెంట్స్ నీకు ఏది కావాలంటే చేయమ్మా, నువ్వు బొంబాయి వెళ్ళు, సో బొంబాయి వెళ్ళిపో, ఏదో ఒకటి చెయ్యి అని చెప్పారు. నాకంటూ ఏ కోరికలు లేవు, ఏదైనా నాకంటే ఏ కోరికలు లేవు, పేరెంట్స్ ఏది చెప్తే అది చేసాం అన్నట్టు చెప్పారు. ఇక్కడ మరి అది ఎడిటింగ్ లోపమా లేదంటే చెప్పడమే స్టోరీ అలా చెప్పారు, నాకు కాంట్రడిక్టింగ్ అనిపించింది. ఇప్పుడు ఆవిడకి బ్యూటీ కాంపిటీషన్కి వెళ్ళాలని పేరెంట్స్ వద్దన్నారు, మళ్ళీ పేరెంట్స్ వెళ్ళమన్నాను, మరి నాకేం లేదు, పేరెంట్స్ ఏది చెప్తే చేశాను అన్నారు. సో నాకు ఇక్కడ సంభవం దెర్ ఇస్ అ డిస్కనెక్ట్. మేబీ అక్కడ ఎడిటింగ్లో పోయిందేమో అనుకుంటున్నా, అదర్వైజ్ అక్కడ జడ్జెస్ కూడా ఈజీగా కాంట్రడిక్టింగ్ ఉందని చెప్పి క్వశ్చన్ చేసే పాయింట్. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఓకే, నెక్స్ట్ ఇంకో స్టోరీ ఏంటంటే, నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. సో కాలేజ్లో డ్యాన్స్ వద్దు ఏం చెప్పనేవాడు, ఏదో కాంపిటీషన్కి, ఏదో బ్యూటీ కాంపిటీషన్కి వెళ్తా అన్నప్పుడు మళ్ళీ అక్కడ నువ్వు స్విమ్ సూట్ ఇవన్నీ వేయాలి కాబట్టి నిన్నెవరు పెళ్లి చేసుకుంటారని చెప్పి గట్టిగా నాకు ఒక స్లాప్ లంపకాయ గట్టి కొట్టాడు. కొడితే ఇయర్ డ్రమ్ పగిలిపోయింది, ఇది కొంచెం గట్టిగా తగిలింటే ఆపరేషన్ అయ్యేది అన్నారు. ఇయర్ డ్రమ్ పగిలిపోయి ఉండదు, అక్కడ వరకు వెళ్ళి ఉంటుంది పెయిన్ ఏదైనా, ఎందుకంటే ఇయర్ డ్రమ్ పగిలితే మళ్ళీ ఆపరేషన్కి వెళ్ళిపోవాలి. సో నాకు ఇది కూడా కొద్దిగా ఒక అంటే మేబీ బాయ్ ఫ్రెండ్ అంటే ఇవన్నీ ఓకే, మరి ఇంత టూ మచ్గా ఉంది అంటే స్లాప్ చేసా ఏమోలే, మనం దీన్ని చూడలేదు కాబట్టి మనం జడ్జ్ చేసేది ఏం లేదు కానీ, బట్ నాకు ఇక్కడికి అలా అనిపించింది. దాని తర్వాత ఎవెన్చువల్లీ తనకే అది స్లాప్ లాగా అంటే ఏంటి అంటే, తను మాస్టర్స్ తీసుకున్నప్పుడు ఈవిడ జడ్జిలాగా వెళ్ళారంట. బ్యూటీ కాంపిటీషన్స్ ఈవిడ జడ్జిలో వెళ్ళారు, ఆయన మాస్టర్స్. నాకు అది కూడా కొంచెం కరెక్ట్ అయినట్టు అనిపించలేదు, ఐఎమ్ సారీ అనిపించలేదు. సో నెక్స్ట్ శ్రీముఖి గారు, అంటే నేను చూస్తే సాఫ్ట్గా ఉన్నావు, సర్వే అవ్వగలవా, నీ కుకింగ్స్ ఇవన్నీ వచ్చా అని చెప్పి చపాతీలు చేస్తా కొంతసేపు, అది బాగుంది. నాకు ఎక్కడ నచ్చారంటే ఆవిడ ఆ చపాతీలు చేసేటప్పుడు శ్రీముఖి వాటర్ పోస్తారు కదా ఫస్ట్, ఏంటి నువ్వు వాటర్ పోస్తే పకోడీలు చేస్తుందంటే శ్రీముఖి రండి మరి నువ్వు ఆపుకోవాలి కదా అన్నారు. దాన్ని తీసుకొని దాని తర్వాత ఆవిడ వాటర్ పోవడానికి ట్రై చేస్తే ఆవిడ తిరగటం కొంచెం హార్ష్గా, శ్రీముఖితో కొంచెం ర్యాష్గా మాట్లాడటం మంచిదే అది. సో దట్ మీరు కనిపించేంత సాఫ్ట్ కాదు, నేను కుమ్ముతా అవసరం అయితే ఎవరైనా ఎదిరిస్తా అన్న యాటిట్యూడ్ కనిపించింది. బిగ్ బాస్ హౌస్కి అది కావాలి, సో అదంతా కరెక్ట్గానే ఉంది. దాని తర్వాత బిందు నీ డార్క్ సీక్రెట్ ఏంటంటే, ఈ చెవికి దెబ్బ తగిలింది, ఇంట్లో బాస్కెట్ బాల్ ఆడుతూ తగిలింది అని చెప్పాను. సో బట్ మొన్న డాడీకి చెప్పేశానని చెప్పారు, సీక్రెట్ గురించి చెప్పారు. నెక్స్ట్ శ్రీముఖి సార్టెడ్గా ఉన్నాం, మనం నోరేసుకొని పడిపోతామంటే పడిపోతా, నాకు నోరు ఉంది అన్నారు, కానీ పడిపోతారు, అందులో డౌట్ లేదు అని అనిపించింది నాకు. నెక్స్ట్ అభి చేసినవన్నీ ఒక ఎత్తు, ఇప్పటివరకు నువ్వు చేసినవి, కానీ బిగ్ బాస్ హౌస్లో ఒక ఎత్తు, నువ్వు మరి దానికోసం ఏం ప్రిపేర్ అయ్యావంటే ఈ ఆన్సర్ కూడా నాకు నచ్చింది. సృష్టి గారు ఏం చెప్పారంటే సర్వైవ్ అవ్వగలను, ఎందుకంటే బొంబాయి వెళ్ళి అక్కడ సర్వైవ్ అవ్వటం అన్నది రిజెక్షన్స్ తీసుకోవటం అంటే, ఒక పని మనం చేస్తూ దాన్ని రిజెక్షన్ తీసుకొని మళ్ళీ ఏడుపు వస్తుంది, ఏడ్చుకొని మనల్ని మనం మళ్ళీ జీరో నుంచి మళ్ళీ మోటివేట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ చేయటం అంత ఈజీ కాదు. సో ఆ లెక్కను చూసుకుంటే నేను బిగ్ బాస్ హౌస్ కూడా సర్వైవ్ అవ్వగలని చెప్పారు. క్వశ్చన్ బాగుంది, ఆన్సర్ కూడా బాగానే అనిపించింది నాకు నేనే పోటీ అని చెప్పి. బిందేమో పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది, బట్ ఆన్ పేపర్ షీ లుక్స్ వెరీ గుడ్, కానీ సిచ్యువేషన్స్ అలా ఉండవు, ఒక సైడే చూస్తున్నాం అనిపిస్తుంది. ఫర్మీ రెడ్ అన్నారు. బిందుమా దగ్గర ఏదైతే చెప్పారో నేను కూడా అలాగే సిమిలర్గా ఒకవేళ నేను ఉంటే చెప్పేవాడిని, ఎందుకంటే నాకు కూడా ఆన్ పేపర్ అంతా బాగుంది అనిపించింది, కానీ బట్ ఏదో సంథింగ్ ఏదో మిస్సింగ్ లాగా అనిపించింది ఒక పీస్. బట్ ఆల్రెడీ అభిజిత్ గ్రీన్ ఇచ్చారు కాబట్టి ఇట్స్ ఓకే. దాని తర్వాత సృష్టి ఆల్రెడీ చాలా వర్క్ చేసావు అభిజిత్ ఇన్ ద స్పేస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. నీకు ఎక్స్పోజర్ ఉంది, సిచ్యువేషన్స్ అన్ని టఫ్గా ఉంటాయి, బట్ చేసావు. ఐ వాంట్ టు సీ నువ్వు ముందుకు వెళ్తావేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది, ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్తో, బట్ ఇంకొంచెం కాంపిటీషన్లో పడి వెళ్తావని చెప్పి ఆయన గ్రీన్ ఇచ్చారు. సో నెక్స్ట్ నవదీప్ గారు అప్పటి నుంచి ఆవిడ ఏదో చపాతీ ఏదో హాట్ చేసి ఇస్తే శ్రీముఖి గారు పెట్టుకున్నారు, అంతా ఫన్ నోట్ లేదో జరిగింది. నవదీప్ గారు కూడా బాగానే ఉంది నీ స్టోరీ, నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకున్నావు కాబట్టి, అగ్నిపరీక్షలో ఏం చేస్తావు, నీ పర్సనాలిటీ ఏంటి, ఎలా బయటకు వస్తుంది ఏంటి అని చెప్పి. సో ఓవరాల్గా వాళ్ళు అనుకున్న పర్సనాలిటీ రాలేదు కానీ, బట్ ఎంటర్టైనింగ్గా ఉన్నారు, బాగున్నారు, నీట్గా ఉన్నారు. సో ప్రజెంట్ చేసుకున్నారు తను. సో ఆయన కూడా గ్రీన్ ఇచ్చారు, 1 గ్రీన్ ఆర్ 2 గ్రీన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఆవిడ నెక్స్ట్ హోల్డ్లోకి వెళ్ళారు, ఓకే. ఇంకోటి హైలైట్గా అనిపించింది, వెళ్తా వాక్, ఆ తిరిగిచ్చిన లుక్స్, అంటే ఇంకా అలా వెళ్ళిపోవడం ముందుకి. సో అవి బాగుంటాయి. ఈ గ్లామర్ అంటే గ్లామర్ వేరే, మన ఎక్స్పోజింగ్ ఇవన్నీ వేరే. సో ఆ గ్లామర్ యాంగిల్ కనిపించింది, ఓకే ఉండొచ్చు. నెక్స్ట్ పంతులు గారు వచ్చారు, పూజ చేశారు. సో అన్నీ చేసిన తర్వాత మళ్ళీ బయటికి లోపలికి వెళ్ళి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చారు. ఈసారి ఆయన వచ్చినప్పుడు రెమో సాంగ్ వేసి ఉంటే బాగుండేది. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే, ఆయన కాస్ట్యూమ్ ఏదైనా సూట్ లాంటిది వేసుకొచ్చి ఉంటే రెమోలాగా, ఎందుకంటే ముందు వచ్చింది రామోలా అనిపిస్తుంది కాబట్టి రెమోలాగా వేసుకొని వచ్చి ఉంటే సూట్ లాంటిది ఏదైనా స్టైలిష్గా వచ్చి తర్వాత శ్రీముఖి గారితో హే నాన్సీ అని చెప్పి అదైనా చేస్తుంటే ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బెస్ట్గా పడేదేమో. చాలా నార్మల్గా వచ్చారనిపించింది. అక్కడ వాళ్ళకి ఎనర్జీ, ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, వచ్చిన కంటెస్టెంట్తో జడ్జెస్ ఎప్పుడు బాగా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఎప్పుడు వాళ్ళకి పాజిటివ్ ఒపీనియన్ కలుగుతుందంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు యాక్టివ్గా ఉంటాయి. సో మచ్ ఎనర్జీని స్టేజ్ మీదకి తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఇక్కడ కంటెస్టెంట్ సైడ్ నుంచి కూడా చెప్తారండి, వాళ్ళు ఉదయం నుంచి రాత్రి దాకా ఉండి అప్పటికి వాళ్ళ ఎనర్జీ డ్రాప్ అయిపోయి ఎన్ని అంటే ఐ కెన్ అండర్స్టాండ్. బట్ అదే కదా మనం ఫేస్ చేయాలంటే. సో మచ్ ఆఫ్ ఎనర్జీని ఎవరైతే స్టేజ్ మీదకి రావడంతో పాటు వాళ్ళతో పాటు ఎనర్జీ తీసుకొచ్చి యాక్టివ్గా ఉండి ఇచ్చేస్తారో వాళ్ళందరికీ ఛాన్సులు ఇచ్చారు. ఎవరైతే కొంచెం
డల్గా ఉన్నారో, మేబీ స్టేజ్ ఫియర్ ఫస్ట్ టైము, మేబీ కెమెరాస్, మేబీ జడ్జెస్ అదొక ఫియర్తో ఉన్నారో వాళ్ళకు కొంచెం తగ్గినాయి అని అనిపించింది నాకు. నేను ఒక పూజారి, ఫ్యాషన్ మోడల్, డాన్సర్, అయ్యప్ప సాధు పేరు, పూజారి, ఫ్యాషన్ మోడల్, డాన్సర్, సింగర్, మల్టీ టాలెంట్స్ ఉన్నాయి తనకి. బిగ్ బాస్కి ఎందుకు అంటే ఒక మూవీ తీస్తుంటే వెళ్తే అప్రోచ్ అయ్యారు, పూజారి చేసుకో, నీకెందుకు ఈ సినిమాలు ఇవన్నీ అని చెప్పారు. సో మిగతా అసలు పూజారులు అంటే మిగతా ఎందుకు చేయకూడదు అని వచ్చాను. సో పూజారి అంటే అన్ని చేయగలని నిరూపించడానికి వచ్చాను అంటే అవి సరే ఇదంతా ఓకే, కానీ ఇంకొక థర్డ్ యాంగిల్ ఇంకోటి ఏదైనా చూపించంటే డాన్స్. ఇక్కడ ఏమన్నారు, నువ్వు మంచి ఎనర్జీతో డాన్స్ చేస్తే నీకు ఛాన్స్ ఇస్తామన్నారు. జిల్ జిగర్ అని బాగానే వేసాడు అనిపించింది నాకైతే మాత్రం డాన్స్. దాని తర్వాత అవి మీ ఎఫర్ట్స్ని మెచ్చుకోవాలి, బట్ ఎక్కడో ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదేమో అనిపిస్తుందని నాకు ఇక్కడ అర్థం ఏం అర్థం కాలేదు. ఎవరైనా యాక్టర్ అవ్వాలి అనుకునే యాంబిషన్తో ఉన్నప్పుడు అలా తీసుకునే సిచ్యువేషన్స్ ఉన్నాయి, సరేనా? పాత సీజన్స్లో కానీ ఇప్పుడు కానీ నాకు యాక్టింగ్, నేను ఆల్రెడీ ప్రొఫెషన్లో ఉన్నానండి, కానీ నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, సో బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ దానికి వాడాలనుకుంటున్నాను అనుకుంటే వాళ్ళని తీసుకున్నారు. ఇక్కడ కూడా సిమిలర్గా వచ్చాడు. అలా అని చెప్పి వచ్చి తినేం కష్టపడట్లేదు, ఏమీ చేయట్లేదు, ఏమీ లేకుండానే ఉన్నాడు అంటే అలా కాదు. ఈజ్ ఆల్రెడీ డూయింగ్ సమ్ జాబ్. ఒక పర్సనాలిటీ ఉంది, ఒక పంతులు అని చెప్పి ఒక క్యారెక్టర్ ఒకటి ఉంది, దాంతోపాటు ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంది, దాంతో ఆయన రీల్స్ చేస్తున్నాడు, షార్ట్ ఫిల్మ్స్ ఏవో చేస్తున్నాడు, ఇక్కడికి వచ్చి స్టేజ్ మీదకి వచ్చి పంతులు కూడా డాన్స్ ఇవన్నీ చేశాడు. సో ఆయనకు ఒక అంబిషన్ ఉంది, అది స్టెప్పింగ్ స్టోన్గా యూజ్ అయ్యిద్ది అనుకున్నప్పుడు తప్పేంటి? బిగ్ బాస్ అనేది ఒక స్టెప్పింగ్ స్టోన్గా చాలామంది చూస్తారు, మూవీస్ ఆపర్చునిటీస్ కోసం చూస్తారు. అదేంటి సెలబ్రిటీస్ చూడాలి, కామనర్స్ చూడకూడదా? అండ్ వీళ్ళు కాంట్రడిక్ట్ చేసుకుంటున్నారు అనిపిస్తుంది. కొన్నిసార్లు అట్లా చెప్పిస్తున్నారు అవకాశం, కొన్నిసార్లు అట్లా. అయ్యప్ప నాకు ఒక ఛాన్స్ డిజర్వ్ చేస్తారేమో అనిపించింది ఆయన ఆడిషన్ మొత్తం చూసిన తర్వాత. ఎంతమందికి అనిపించింది కామెంట్? ఎందుకంటే నిన్న ఎస్పెషల్లీ గాయత్రిని చూసింది, నాట్ కంపేర్ చేస్తున్నాను, ఆవిడే తక్కువ చేస్తున్నాను కాదు, ఆవిడకి 2 గ్రీన్లు వచ్చినప్పుడు ఈయనకి ఎందుకు రావు? తన అంబిషన్ కూడా అదే కదా, మూవీకే కదా వెళ్ళటం, సినిమాలకి వెళ్ళటం, మూవీస్కి వెళ్ళటం, అదొక స్టెప్పింగ్ స్టోన్గానే వాడుతున్నారు. మరి ఈయనకి ఎందుకు ఈరు? దట్టు ఈయన ఇంకా చాలా చేస్తున్నాడు, మల్టీ టాలెంటెడ్. ఏంటో మరి నాకు ఎందుకో అది ఎక్కల. బిందుమా దగ్గర ఒక స్టెప్పింగ్ స్టోన్గా చేసుకుంటున్నావా యాక్టింగ్లోకి వెళ్ళటానికి? సో నీకంటూ ఒక పర్సనాలిటీ ఉండాలి అంటే ఎందుకు ఉండదు? ఉంటుంది. మీరు అడిగి దాన్ని బట్టి తీస్తే ఆయన చెప్పేవాడు, చూపించాడు, ఆల్రెడీ చూపించాడు ఒక పర్సనాలిటీని. అయ్యప్ప అంటే ఒక పూజారి ఇలా కూడా చేయగలని చెప్పి నిరూపించడానికి అంటే ఇది చూసిన వాళ్ళు ఇన్స్పైర్ అవుతారులే అని చెప్పి. ఇక్కడ ఇదే ప్రాబ్లం అవుతుంది కొద్దిగా. నాట్ ఓన్లీ అంటే ఒక్క స్పెసిఫిక్ జడ్జిని కాదు, కానీ జడ్జెస్ ముగ్గురు కానీ, లేదంటే శ్రీముఖి గారు కానీ. నేను ఈరోజు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ కూడా పెట్టాను, ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో కొట్టండి. ఏంటంటే ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ ద రిజల్ట్. ఇప్పటివరకు ఎవరు కూడా మీరు ఎందుకు తీసుకోలేదు, వీళ్ళు తీసుకోవాల్సింది అన్న దాంట్లో ఒక ఒపీనియన్ చెప్పారు, కానీ దాని మీద గట్టిగా ఫైట్ చేసి అసలు వీళ్ళు తిట్టాల జడ్జెస్ని. ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ ద డెసిషన్. అండ్ జడ్జెస్గా మీకు అర్హత ఉంది, మీరు అది మీ డెసిషనా, టీమ్ డెసిషనా, మీ ప్రాసెస్సా ఏంటన్నది అది మీ ఇష్టం. సో మీరు ఒకళ్ళు చేయొచ్చు, ఒకళ్ళు సెలెక్ట్ చేయొచ్చు, ఒకళ్ళు సెలెక్ట్ చేయవచ్చు. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే చాయిస్ ఆఫ్ వర్డ్స్. మీరు ఒక కంటెస్టెంట్ టెస్ట్ చేయడానికి మీరు ర్యాష్గా ఉండొచ్చు, మీన్గా ఉండొచ్చు, వాళ్ళని బుల్లీ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు టెస్ట్ చేయడానికి. మీ టెస్టింగ్ అయిపోయి మీ డెసిషన్ మేకింగ్ అయిపోయిన తర్వాత కూడా మీరు అంతే ర్యాష్గా ఉంటున్నారు, అంతే డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు, అంతే బుల్లింగ్ చేస్తున్నారు. మీరు చేస్తున్న దేనికి? వాళ్ళలో ఉన్న పర్సనాలిటీనో క్యారెక్టర్నో బయట తీసుకురావడానికి. అయిపోయింది, మీ డెసిషన్ అయిపోయిన తర్వాత కూడా ఎందుకు చేస్తున్నారు? ఎస్పెషల్లీ శ్రీముఖ్ గారు కూడా అలాగే చేస్తున్నారు. అక్కడ చాలా రాంగ్ అవుతుంది, ఎవరికి నచ్చట్లేదు అది. ఇప్పుడు మరి ఇంకా ఉంది కాబట్టి, ఇంకా షూటింగ్ ఉంది, దాన్ని కరెక్ట్ చేసుకుంటే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. యువర్ ఒపీనియన్ ఈజ్ మై ఫుట్ అని అనుకున్నారు అనుకోండి, మనం ఏం చేయలేము. బొక్కలే అనుకుంటే మనం బొక్కలైనా ఇంకేం చేయలేము దాన్ని. బట్ అనిపించింది బోల్డ్గా ఉండాలి, ఇంకా ఇదిగా ఉండాలి, అన్నీ ఉండాలి, ఎనర్జీ ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ డెసిషన్ అయిపోయిన తర్వాత వాళ్ళని నార్మల్గా రెస్పెక్ట్ఫుల్గా పంపించేస్తే, అది ప్రాపర్గా కమ్యూనికేట్ చేసి పంపించేస్తే అది బాగుంటుంది. ఒక రెస్పెక్ట్ వచ్చిన వాడు వాళ్ళెవరు అందరూ మనుషులే, మనం ఈక్వల్గా ట్రీట్ చేయాలనుకుంటాం కదా. సో అక్కడ మీరు జడ్జిమెంట్ ఇచ్చేవరకు ఒక జడ్జిమెంట్ డిసైడ్ అయిపోయిన తర్వాత వాళ్ళని రెస్పెక్ట్ఫుల్గా పంపిస్తామంటుంది. చాలా మంది అట్లా రెస్పెక్ట్ఫుల్గా పంపించట్లా, ఇష్టం వచ్చినట్టు ఏదో అని పంపిస్తున్నారు. వాళ్ళు ఇంకా బాధ పెట్టి పంపిస్తారు. ఎందుకు? నాకు అది అర్థం కావట్లేదు, అది రాంగ్ అనిపిస్తుంది. ఇంక వాళ్ళ ఇష్టం అది. నవదీప్ గారు మీరేం చేస్తున్నారంటే పౌరోహిత్యం గొప్ప విషయం, అది నేను అదే కాదు ఇది కూడా చేస్తాను, ఆ టాలెంట్ గొప్పది, ఇది చాలా అది మీరు చేసినది చాలా గొప్పది, ఇది యావరేజ్గా చేస్తున్నారు. సో పంతులై ఉండి ఇలా చేస్తే చూడాలని జనాలు మాట్లాడుకోవడానికి, లేదా ఇదేనా అడ్వాంటేజ్గా తీసుకోవడానికి మీరు యూస్ చేసుకుంటున్నారేమో అనిపించింది అని చెప్పి రెడ్డి. ఎవరు యూస్ చేసుకోరు? బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అందరూ యూస్ చేసుకోవడానికి వస్తారు. ఎక్కడి నుంచి దానాలు చేయడానికి ఎవరైనా వస్తారా? యూస్ చేసుకోవడానికి వస్తారా? ఆయన దానాలు చేస్తా అన్నాడా? సో నాకైతే మాత్రం అయ్యప్ప ఒక గ్రీన్ డిజర్వ్ చేస్తారనిపించింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ డెసిషన్, నేను చేయలేం. నెక్స్ట్ అయ్యప్ప ఇవన్నీ ఉన్నా కూడా తీసుకోలేదంటే దానికి నాకు నేను బాధ్యుడిని కాదంటే. షిమ్కి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కావాలంట. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇప్పటివరకు సెలెక్ట్ చేశారా? బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఒకళ్ళిద్దరైనా లేరా రికమెండేషన్ క్యాండిడేట్లు? మళ్ళీ అన్నమాట. మీకు తెలుసు, నాకు తెలుసు, చూసేవాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. ఏ విషయం బయటకు రాకుండా లేదు బిగ్ బాస్లో. అగ్నిపరీక్ష జరిగింది, ప్రతిదీ స్టార్ట్ టు ఎండ్. ఇంకా జడ్జెస్కి యాంకర్ గారికి తెలియకముందే బయట తెలుసు చాలా విషయాలు, అట్లా ఉన్నాయి బయట. మరి
సరే అయ్యప్ప వెళ్తా, మరి నాకన్నా బెస్ట్ అంటే అనగానే ఇంక నవదీప్ గారు వేసారు గట్టిగా, నవదీప్ గారు వేసారు, అదురుతారు లేవో అన్నట్టు. అది నెక్స్ట్ అపర్ణ వచ్చారు వైజాగ్. ఈవిడది నేను రీల్ కూడా చూసాను, చాలామంది పంపించారు, ఇప్పుడు సెలెక్ట్ అవ్వడం బాధపడ్డారా ఏం చెప్తా, మన డీటెయిల్గా మాట్లాడుకోవాలి ఈ విషయం. షూ ఫస్ట్ మిస్టేక్ ఇవన్నీ ఐడెంటిఫై చేస్తారు. ఒక ప్రొఫెషనల్ ఉన్నారు, రన్నర్ అన్నారు కాబట్టి షూ లేస్ కట్టుకోలేదు, అది కూడా వాళ్ళు అంటే ఈవిడికి నోట్ చేస్తారు. ఇప్పుడు మీరు వెళ్తే చేయరు, అమ్మ కట్టుకో అమ్మ ఏంది అని అంటారు కదా, ఈవిడికి నోట్ చేస్తారు, కట్టుకోమన్నారు. దాని తర్వాత జై హింద్ అందరికీ, మీ డిఫెన్స్ అకాడమీ అపర్ణ లేడీ టైగర్ అయ్యి అని చెప్పారు. ఆ డిఫెన్స్ అకాడమీ ఇందులో అపర్ణ గారిదే, ఆవిడ రిజెక్ట్ అవటంలో అపర్ణ గారిదే తప్పుంది. నేను అది చెప్తాను. అది ఎందుకంటే ఆవిడ 1-4 సార్లు డిఫెన్స్ అకాడమీ అని చెప్పి దాన్ని పట్టుకుంటే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఆవిడేదో డిఫెన్స్ అకాడమీని ప్రమోట్ చేసుకోవడానికి వచ్చినట్టు అనిపిస్తుంది. చెప్పండి, డిఫెన్స్ అకాడమీ నడుపుతున్నాను, 100 మెంబర్స్కి పైగా అమ్మాయిలకి నేను ట్రైనింగ్ ఇస్తున్నా, యూనిఫామ్ అంటే ఇష్టం కానీ జాబ్ కొట్టే ఛాన్స్ నాకు లేదు, పెద్దన్న ఇంటర్లోనే చనిపోయారు, సో 2 ఆడపిల్లలు, తండ్రి కూడా లేరంట, ఎంతో కష్టపడి మేము ఇల్లు కట్టుకున్నాం, అన్నీ చేసుకున్నాం అని చెప్పారు. అంటే మేము ఎందుకమ్మా జాబ్ చేయలేదని నేను ట్రై చేశాను మేడం, బట్ ఎడ్యుకేషన్ పరంగా ఇంటర్ చదువుతున్నప్పుడు నాన్న అన్నయ్య 2 చనిపోవడంతో చేయలేకపోయాను, స్తోమత లేదు, అమ్మగారికి కళ్ళు కనబడం, ఆవిడకి వచ్చే పెన్షన్తోనే మేము చదువుకున్నాం, సో స్పోర్ట్స్ పరంగా నేను ఎన్నో నేషనల్స్ ఎన్ని ఆడాను కానీ ఎక్కడ నాకు గుర్తింపు రాలేదని చెప్పారు. నోట్ దిస్ పాయింట్. నా గుర్తింపు నేనే పెంచుకొని నేను ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఇన్స్టా ఐడి పెట్టుకొని నేను ఒక రన్నర్కి కొంతమందికి ఒక రన్నరు, సో కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి ఆర్మీకి పంపిస్తే నేను వెళ్ళినంత ఆనందంగా ఫీల్ అవుతాను అని చెప్పి నేను అకాడమీ పెట్టాను అన్నారు. మీ ఎయిమ్, మీ గోలు, మీ ప్రెజెంట్, మీ పాస్ట్, మీ ఫ్యూచర్ మొత్తం దీని చుట్టూ బిల్డ్ చేసి చూపించారు. అలాంటప్పుడు మీకు బిగ్ బాస్ ఎందుకు ఉపయోగపడుతుంది? సింపుల్ థింగ్ కదా. నాకు అందులో ఆనందం ఉంది, 100 మందిని నేను ట్రైన్ చేసి పంపిస్తే నాకు అందులో ఆనందం ఉంటుంది. బిగ్ బాస్కి అకాడమీకి పంపిస్తే, ఆర్మీకి పంపిస్తే నాకు ఆనందం ఉంది అన్నప్పుడు మీరు ఇక్కడే కదా ఉండాలి. మీరు ఇక్కడ బిలాంగ్ చేస్తారు కానీ బిగ్ బాస్ హౌస్లో ఎందుకు బిలాంగ్ చేస్తారు? మీకు అర్థమవుతుంది లేదు, క్లియర్ చెప్తుంది చూడండి. ఇప్పుడు మీరు బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారంటే ఇంకా ఫేమస్ అయ్యి ఇంకా ఇక్కడికి జనాలు రావాలని చెప్పి. అలాంటప్పుడు వాళ్ళు ఏమంటారు, అదేదో మేమే పోస్టులు పెడితే నీకు 100 మంది మేమే తెప్పిస్తాం కదా, ఇంక నువ్వు అక్కడ దాకా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి ఎందుకు ఏం చేయాలి, పైగా నువ్వు పెట్టి 6 నెలలు అవుతుంది, ఇది నీ ఏమంటున్నావు, నీ గోల్ అంటున్నా, అది వాళ్ళు అంటున్నారు. సో మనకు కొంచెం కట్గా ఉంది కానీ నాకు అర్థమైంది అది. సో నీ ఫ్యూచర్ మొత్తం ఇక్కడ పెట్టుకొని ఇక్కడ 6 నెలలు అయింది, ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏమైందంటే ఇంకా క్లియర్గా అర్థమైంది మీకు. ఎంతమందిని ట్రైనింగ్ చేస్తున్నారు, ఏం ట్రైనింగ్ చేస్తారు ఫస్ట్ ఆయనకి అర్థం కాదు. ఫిజికల్ ట్రైనింగ్ ఏం ట్రైనింగ్ చేస్తున్నారంటే ఎస్ఐ కానిస్టేబుల్ ఆర్మీ అంటే ఫిజికల్ ట్రైనింగ్ అంటే ఓకే అన్నారు. బిందు ఎంతమందిని ఇప్పుడు దాకా మీరు పంపించారు అంటే 6 months అవుతుంది మేడం అన్నారు. మీరు ఇంత మట్టుకు ఎవరిని పంపిలా, పెట్టి 6 months అవుతుంది, మీ గోల్ ఏంటి, పంపించాలి. సో మీరేమో అవ్వాలనుకుంటున్నారు, ఫేమస్ అవ్వాలనుకుంటున్నారు, ఎక్కడ మీ గురించి తెలియాలనుకుంటున్నారు, చాలామంది జనాలు రావాలనుకుంటున్నారు, ఇది అని అనుకుంటున్నారని అక్కడ అర్థమైంది, నాకు కూడా అదే అర్థమైంది. అలాంటప్పుడు మీరు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి ఫేమస్ అయ్యి అక్కడి నుంచి అందరూ ఎందుకు రావాలి? బిగ్ బాస్ హౌస్ నుంచి మీరు ఫిజికల్గా ప్రూవ్ చేసేదే ఉంటుంది. నేను ఇది చేసి ఆర్మీకి మిమ్మల్ని పంపిస్తానని ప్రూవ్ చేసేదే ఉండదు కదా. అది పర్సనాలిటీ షో. మీరు ఇక్కడ చూపించాల్సింది ఫిజికల్ స్ట్రెంత్. ఆ ఫిజికల్ స్ట్రెంత్ మీరు బయట ఉండి మీ ఇన్స్టాగ్రామ్ ఐడి ద్వారా చూపించాలి. మీ గురించి తెలియాలి, కొంతమంది మీకు రావాలంటే అది వాళ్ళు హెల్ప్ చేస్తామన్నారు. సింపుల్ థింగ్. అదే మీరు ఆల్రెడీ పంపించేసి ఉంటే 100 మందిని పంపించేసి నేను ఇది చేశా, నాకు ఈ కష్టం వచ్చింది, నేను దాన్ని ఎట్లా ఎదుర్కొని ఇది సాధించా, నవ్ ఐఎమ్ ఎన్ ఇన్స్పిరేషన్, ఇంకా మోర్ పీపుల్ ఇన్స్పైర్ చేయాలనుకుంటున్నా, సో బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అదొక వేదికగా వాడుకోవాలనుకుంటున్నా అంటే దట్ మేక్ సెన్స్. సో ఇక్కడ మీదే తప్పు. ఇది మీరు రాంగ్గా మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకున్నారు. అంటే రాంగ్ ఇన్ ద సెన్స్ మీరు రైట్గా ప్రజెంట్ చేసుకున్నారు. మీరు ప్రజెంట్ చేసుకున్న దానికి బిగ్ బాస్ సూట్ అవ్వదు. మీరు బిగ్ బాస్కి వెళ్ళాలి అని అనుకుంటే మీరు ఎట్లా కాదు, మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోవాల్సింది. స్టార్ట్ చేసిన అకాడమీ 6 నెలలు అయితే మీరు వెళ్ళిపోతే గేమ్ అవుతుంది, మీరు వేరే వాళ్ళ చేతుల్లో పెడతానంటే ఇది మీ ఎయిమ్ కదా, మీ గోల్ కదా, మీరు కదా కష్టపడాలి, మిమ్మల్ని నమ్మి కదా అక్కడ 100 మంది అమ్మాయిలు జాయిన్ అయ్యి 50 మంది అమ్మాయిలు అంతమంది అమ్మాయిలు జాయిన్ అయింది. మీరు వెళ్ళిపోతే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి అన్యాయం చేసినట్టే కదా. ఇన్ని పాయింట్లు ఆలోచిస్తారు. ఐ హోప్ చూస్తే మాత్రం అపర్ణ గారికి అర్థమైంది అని అనుకుంటాను. ఎవరైతే అపర్ణ గారి గురించి తెలుసో వాళ్ళకి అర్థమైంది అనుకుంటున్నాను. అక్కడ జరిగిన ఏంటి, తన రీల్ పెట్టారు, బాధపడ్డారు. నాకు కూడా బాధ అనిపించింది అవన్నీ చూసినప్పుడు కానీ, బట్ ఇది ఆడిషన్ చూస్తే మాత్రం వాళ్ళు చేసింది రైట్ అనిపించింది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే అక్కడ హట్ అయ్యారు అనిపించింది ఏంటంటే నువ్వు అకాడమీని ప్రమోట్ చేసుకోవడానికి వచ్చావు అన్న దగ్గర ఆవిడ బాధపడ్డారు. సో మేబీ ఆ ఇంటెన్షన్ ఆవిడకి లేదు, ఉండకపోవచ్చు. వీళ్ళకి అలా అర్థమైంది కాబట్టి వీళ్ళు అట్లా చెప్పారు. ప్రతిదానికి మనం జడ్జ్ చేసిన తప్పు బట్టి నవదీప్ రానా అని చెప్పి బిందు అట్లా చేయలేము. వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకి కూడా ఒకటి ఉంటుంది, ప్రతిసారి ఉండదు. కొన్ని మేబీ టీమ్ డెసిషన్స్, బిగ్ బాస్ టీమ్ డెసిషన్స్ అయ్యొచ్చు కానీ కొన్నిట్లో వాళ్ళు రైట్ ఉంటారు కదా, అంతమందిలో రాంగ్ ఉంటారు కదా. సో 6 months అవుతుందన్నా కదా, మరి బిగ్ బాస్కి వెళ్తే ఎలా మరి అని చెప్పి బిందు అడిగారు. నేను బిగ్ బాస్కి వద్దామని చెప్పి అన్ని సెట్ చేసుకున్నా మేడం అని చెప్పారు. ఎందుకు బిగ్ బాస్ అంటే నాన్న లేరని కాదు, గుర్తింపు కోసం అని చెప్పారు. ఆ గుర్తింపు ఇక్కడ మేము ఇస్తాం, నీకు ఎందుకు గుర్తింపు అంటే అకాడమీ రన్ చేయాలి, అదే మేమే ఇస్తాం, మేమే జనాలు ఇస్తాం, మేమే ప్రమోట్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు.
బిందుమాధవ్ గారు డిఫెన్స్ అకాడమీ పెట్టి నువ్వు అది ప్రూవ్ చేసుకొని గుర్తింపు వస్తుంది కదా, అక్కడ ప్రూవ్ చేసుకొని అక్కడి నుంచి వస్తే ఇంకా బాగుంటుంది కదా. కరెక్ట్గా చెప్పారు కదా, ఆవిడ స్టేట్మెంట్ కరెక్ట్గా ఉంది, చాలా కరెక్ట్గా చెప్పారు బిందుమాధవ్ గారు. దాని తర్వాత మేడం అని చెప్పి ఇవిడ సమాధానం చెప్పుకోవాలి ఇక్కడ. ఒకవేళ అది కాదనుకోండి, ఇక్కడ మీరు సమాధానం చెప్పుకోవాలి. అది కాదు మేడం అని చెప్పి మీరు ఇంకో పాయింట్ ఏదో ఉంటే ఇక్కడ పెట్టి ఆవిడని కన్విన్స్ చేయాలి. మేడం అని చెప్పి మీరు ఇక్కడ ఆగిపోయారు. నాదేవ్ గారు స్టోరీ అకాడమీది మీ ఐడి పెడితే మేము ఒక స్టోరీ పెడతాం, అకాడమీ స్టోరీ పెడతాం. మేము ఎవరైనా సరే అంటే మాలో ఎవరు పెట్టినా సరే మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ వచ్చేస్తుంది. అయిపోయింది కదా, మీరు అవన్నీ వదిలేసేయండి, మేము పెట్టేస్తాం, జనాలు వస్తారు, ఫేమస్ అయిపోతుంది, ఇంకేంటి అయిపోద్ది. అది కాకుండా నాకేమనిపిస్తుంది, మీరు షార్ట్ కట్ లాగా వేరే రీజన్ కోసం చూస్తున్నారు, నిజంగా మీ ఇంటెన్షన్ వేరే, అంటే ఇక్కడికి ఏదో ప్రమోట్ చేసుకోవడానికి వచ్చారు అన్న విధంగా అన్నారు. అక్కడ ఆవిడ బాధపడ్డారు, నాకు అర్థమైంది అది. అపర్ణ గారు మా స్టూడెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు మేడం. శ్రీముఖ్ గారు, అపర్ణ నువ్వు ఫేమస్ అవుదాం అనుకుంటున్నావు అంతేనా అనగానే అక్కడ కూడా మీరు ఏమన్నారు, ఇక్కడికి వస్తే ఫేమస్ అవుతాం కదా అని అన్నారు. ఫేమస్ అవ్వాలనుకుంటున్నా, కానీ ఎందుకు అవ్వాలనుకుంటున్నా, ఏంటి అకాడమీ కాకుండా ఇంకేంటి నీ ఇన్స్పిరేషనా, ఇంకోట ఏంటి అన్నది, బిగ్ బాస్ హౌస్ దేనికి రిలేటెడ్ అన్నది మీరు చెప్పుకోలేకపోయారు. దట్స్ ద ప్రాబ్లం, కోర్ ప్రాబ్లం. బిందుమాధవ్ గారు నిజంగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటే అకాడమీ పెట్టావు కదా, అక్కడ ప్రూవ్ చేసుకోవాలి, కానీ బిగ్ బాస్కి రావడం నాట్ రైట్ థింగ్, సో రెడ్. కరెక్ట్గా ఉంది రీజన్, అక్కడ జరిగిన ఆడిషన్కి రీజన్కి నాకైతే కరెక్ట్గా అనిపించింది. అపర్ణ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్, ఐ రిక్వెస్ట్ సార్, అది అని చెప్పి రిక్వెస్ట్ చేస్తామంటే, అభిజిత్ ఏమో నువ్వు 10 కిలోమీటర్స్ 47 మినిట్స్ అంటే 4 మినిట్స్లో పర్ కిలోమీటర్ 4 మినిట్స్లో పరిగెత్తావమ్మా. మీరు చెప్పింది, మీరు ఏదైతే చేశారో ఎంత బాగుంది, చేయగలరు, ఇక్కడికి రావడం కరెక్ట్ కాదని చెప్పి నాకు క్లియర్గా తెలుస్తుంది. మీరు అక్కడ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని పుష్ చేయడం కరెక్ట్గా అనిపిస్తుంది అని చెప్పి ఆయన రెడ్ అవ్వగానే అపర్ణ ఎయిట్ చేసి అక్కడ నవదీప్ ఇంకా డెసిషన్ ఇవ్వకుండానే మీరు వెళ్ళిపోయారు. అసలు మీరు ఇక్కడ వాళ్ళని రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేయాల్సిన దాని బదులు వాళ్ళని రైట్ అని చెప్పి ప్రూవ్ చేస్తారు. మీకు అర్థమైంది లేదు, ఈజీ గివ్ అప్ ఇచ్చారు, ఈజీగా బ్రేక్ డౌన్ అయిపోయారు. వాళ్ళు మిమ్మల్ని ఏమి పెద్ద తిట్టకుండా, హార్ష్గా మాట్లాడకుండా, ఏమి చేయకుండానే సింపుల్గా మీరు బ్రేక్ అయిపోయారు. చాలామందిని నానా మాట్లాడినారు, వాళ్ళు ఇంకా స్టిల్ ఉంచున్నారు, వెళ్ళిపోయారు. ఆవిడ విషయం తీసుకున్నా, ఏంట్రా వెళ్ళిపోతున్నావు అపర్ణ ఏంటని చెప్పి శ్రీముఖ్ గారు పిలుస్తూ ఉన్నారు. నేను మాటిస్తున్నా అని చెప్పి చెప్తున్నారు, అంటే మేము నీ గురించి పోస్ట్ చేస్తామని చెప్పి మాటిస్తున్నా అని చెప్తుంటే అవి ఏమో వెంటనే అభిజిత్ అక్కడ మీ పేరు చెప్పండి, ఇప్పుడే నేను ప్రమోట్ చేస్తాను, పోస్ట్ పెడతా అన్న విధంగా అభిజిత్. శ్రీముఖ్ ఏమో, లైఫ్లో నువ్వు రిజెక్షన్ యాక్సెప్ట్ చేయలేవా, ఏంటి వస్తున్నావు వెళ్తాం పో అని చెప్పి ఆవిడ. సో వస్తున్నారు వెళ్తున్నారు, మీరు వెళ్ళాలి అనుకుంటే నిజంగా అక్కడి నుంచి మీరు వెళ్ళిపోయి ఉంటే అట్లీస్ట్ కొంతమందిలైనా సరే మా అపర్ణ లేడీ టైగర్ రా వచ్చేసింది, అలా అనేబడిగా ఇంకా వచ్చేసిందని మళ్ళీ వచ్చి ఏంది. దాని తర్వాత ఇంకోటి ఏం చేశారంటే, ఒక గ్రీన్ ఇవ్వండి ప్లీజ్ అని చెప్పి మీరు కూర్చుండిపోయారు. మీరు లేడీ టైగర్ అని పెట్టుకున్నప్పుడు మీరు టైగరెస్లా ఉండాలి కదా. సో వెంటనే ఎక్కడ ఎంత జరిగి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాయిస్ చేస్తున్నాడే మన లీటర్ మా రే ఆపరారే, నాకు ఎందుకు రాదు మ్యూజిక్ వేసేస్తున్నారు అనిపించింది. అప్పుడు అక్కడ మా అమ్మ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, సో ఒక గ్రీన్ ఇవ్వండి సార్ అని చెప్పి. ఇది కొంచెం నాకు బాధ అనిపించింది. అంటే ఇంట్లో వాళ్ళు ఏదో ఒక హోప్తో ఉంటారు కదా, సో వెంటనే అమ్మ అనగానే ఆవిడ కూడా టీవీ చూస్తారు, బాధ అనిపిస్తుంది. ఇప్పుడు నాలాంటి మాటలంటే వాళ్ళకి బాధ అనిపిస్తుంది. అంటే మొన్న ఒక ఆయనకి మనం చెప్పుకొని ఆయన హట్ అయ్యి ఆయన లాంగ్వేజ్లో ఆయన ఏదో పెట్టుకున్నాడు. సరే నాకు తర్వాత అర్థమైంది, సర్లే బాధ అనిపించిందేమో సరేలే అని చెప్పి ఇంక నేను వదిలేసాను. సర్లే ఏం చేస్తాం చెప్పండి. నాకు తర్వాత కొంచెం అర్థమైంది, సరే వాళ్ళని అనలేం కానీ సో వాళ్ళకి ఉంటుంది కదా. సో నాకు అర్థమైంది, అక్కడ కొంచెం బాధ అనిపించింది. శ్రీముఖి వెంటనే అమ్మ అకాడమిక్ డీటెయిల్స్ అకాడమిక్ డీటెయిల్స్ తీసుకోండి, అకాడమిక్ డీటెయిల్స్ తీసుకొని మీరు ప్రమోట్ చేస్తామని చెప్పి. నవదీప్ అది కాదమ్మా, ఇక్కడ నువ్వు బిగ్ బాస్కి వచ్చి ఏదో చేయాలని ఏంటి, ఇప్పుడు నువ్వు ఏదైతే చేస్తున్నావు ఇప్పుడు స్ట్రాంగ్ పర్సనాలిటీ అది అని చెప్పి మాకు అనిపించట్లేదు, నువ్వే మమ్మల్ని మా డెసిషన్ రైట్ అని చెప్పి ప్రూవ్ చేస్తావు అని చెప్పి అక్కడ చెప్పేశాడు, సింపుల్గా అయిపోయింది. అప్పుడేమో నేను ఒక లేడీగా ప్రూవ్ చేసుకొని కప్పు కొట్టాలని వచ్చాను, నన్ను ఈజీగా మీరు డౌన్ చేస్తారన్నారు. ఇక్కడే మీరు ఈ మాట అన్నారు, ఈజీగా డౌన్ చేస్తారంటే మీరు ఈజీగా డౌన్ అయిపోతే మీరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఎలా సర్వే అవుతారు? ఇప్పుడు ఈరోజు మీరు హుందాగా వెళ్ళిపోయి ఉంటే, ఒకవేళ 3 రెడ్లు తీసుకొని వెళ్ళిపోయినా, ఆ 2 రెడ్ల తర్వాత వెళ్ళిపోయినా, మీరు మీకు ప్రూవ్ చేసుకొని 1 year తర్వాత నేను 50 మందిని ఆర్మీకి పంపించానని కాల్ రగరేసుకొని వచ్చింటే, అప్పుడు అపర్ణారా మా లేడీ టైగర్ రా అని చెప్పి ఆ స్టోరీ నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ తెలియదు. నైదర్ ఇటు నారు అటు కాకుండా అయిపోయింది. సో మొత్తానికి అక్కడ రిజెక్ట్ అయిపోయారు. నా కథకి కష్టానికి విలువిస్తాం కాబట్టి నీ పేరు 10 మందికి తెలియాలని చెప్పి మేము ఒక ఏదో పోస్ట్ పెడతామన్నారు, అయిపోయింది. దాని తర్వాత రామకృష్ణ వచ్చారు శ్రీకాకుళం, 2 బ్లెస్సింగ్స్ తీసుకుంటా కొత్తగా స్టార్ట్ చేస్తానని చెప్పి మనోడు తలకిందులుగా నుంచొని డిఫరెంట్గా ట్రై చేద్దాం చేశాడు. బాగుంది, ఫస్ట్ ఇంప్రెషన్ ఇలాంటి ఏదైనా కొత్తగా చేస్తే ఇంప్రెస్ అవుతారు, కొంచెం ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అనేది పడుతుంది జనరల్గా. రణస్థలం దగ్గర అని చెప్పి సో ఒక కంటెంట్ క్రియేటరు వర్డ్స్ కొంచెం చాలా స్పీడ్గా మాట్లాడుతున్నట్టున్నాడు, అర్థం కావట్లా. ఇది ఒక ఫీడ్బ్యాక్, మరి ఎంతమంది చెప్పారు తెలియదు కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్ పంపించాలో తెలియదు కానీ స్లోగా మాట్లాడాలి, మరీ స్లోగా మాట్లాడి అర్థమయ్యేలా మాట్లాడాలి, అర్థవంతంగా అర్థమయ్యేలా మాట్లాడితే అది అర్థవంతంగా ఉంటుంది. అర్థమయ్యేలా మాట్లాడకపోతే
అది అర్థం కాదు. ఇంకా ఏం చెప్తున్నాడు రా అని అనిపిస్తుంది. అక్కడ జడ్జెస్ కరెక్ట్ నాకు అనిపించింది, ఏంటంటే ఓవర్లాప్ అయిపోతున్నాయా లేదా ఏమైపోతున్నాయా అన్నది అర్థం కావాలి. శివుకి ఇప్పుడు నవరసాలు మావా అని పెట్టుకున్నాడు. నవరసాలు మావా అని పెట్టుకుంటే బేసిక్ క్వశ్చన్, ఆ నవరసాలు ఏంటి చెప్పు అని చెప్తారు కదా. ఆ నవరసాలు ఏంటి అని చెప్తారు, ఆ నవరసాలు పలకించవయ్యా అని చెప్తారు. నాకు ఒక మెసేజ్ చేసి నేనే చెప్పేవాడిని, మావా నీకు ఇంటర్వ్యూలో నవరసాలు అంటే ఏంటి అని అడుగుతారు, నవరసాలు పలికేయమంటారు, అన్నిటికీ ఒక్కొక్క రసానికి ఒక్కొక్కటి ప్రిపేర్ అవ్వు, అక్కడ ఉన్న జడ్జెస్ని వాడుకో. శ్రీముఖితో ఒక రసం అంటే మరి డీప్ రసాలు, మామూలు రసాలు, ప్రేమ, ఫ్రెండ్షిప్ అలాంటి రసాలు అనమాట, బాధ, కరుణ అవి ఉంటాయి కదా, జాలి. అక్కడ ఉన్న ముగ్గురు జడ్జెస్తో ఒక్కొక్క రసం వాళ్ళు పిలిపించి స్టేజ్ మీద ఉంచోబెట్టి వాళ్ళకి ఒక డైలాగ్ ఇవ్వు, నువ్వు డైలాగ్ చెప్పు, అలా అలా ఏదైనా ప్లాన్ చేసుకుని నేను మంచిగా చెప్పించేవాడిని. ఏం చేస్తాం. సో నా రసాలు అవి కాదండి, మా రసాలు వచ్చేవాటికి లవ్ ఫెయిల్యూరు, మోటివేషను, ఇంకా చాలా. అగైన్ నువ్వు చెప్పగానే దాన్ని కూడా టెస్ట్ చేస్తారు. సరే ఇది ఎందుకంటే ఇది లాస్ట్ ఇయర్ అయ్యింది, నేను మోటివేషన్ ఇస్తానని ఒక అబ్బాయి వచ్చాడు, నవదీప్ సేమ్. సరే నన్ను మోటివేట్ చేయి అనగానే మామ మోటివేట్ అవ్వు అన్నట్టు అబ్బాయి మాట్లాడితే జోక్ ఇట్లా తన గ్రీన్ ఇచ్చారు, కానీ బట్ కామెడీగా జరిగింది. సేమ్ ఎక్కడ కూడా నవదీప్ వచ్చాడండి, నేను లవ్ ఫెయిల్యూరు, అమ్మాయి నన్ను వదిలేసింది చెప్పంటే తన గురించి పుట్టావేంటి, తన లేకపోతే లేరా, మనం ఎందుకు వెంటపడాలి, మర్చిపోయి హ్యాపీగా ఉందాం, ఎందుకు మర్చిపోయి హ్యాపీగా ఉంటావా లేదా తలుచుకొని బాధపడతావా అని చెప్పి రివర్స్లో క్వశ్చన్ అడిగితే, నన్ను అడిగితే మావా నన్ను మోటివేట్ చేయ మర్చిపోయేలాగా అని చెప్పి, ఏం చేద్దామన్నా అని చెప్పి మళ్ళీ అడిగితే ఏం చేద్దామన్నా అంటే నాకే రావట్లేదు, డిసిషన్ ఇచ్చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు నవదీప్. అప్పటికి వాళ్ళు కూడా చాలా మందిని చేసి ఒక చిరాకుతో ఉంటారు. సో మంచి ఆపర్చునిటీ వచ్చింది, ప్రూవ్ చేసుకోలేదేమో అనిపించింది నాకు. మోటివేషన్ అనిపించేటంటే శ్రీ అరే అమ్మాయి కన్నా నువ్వు ఎక్కువ బాధ పెడుతున్నారా అంటే, అక్క నాకు వేరే పుష్అప్స్ పుల్అప్స్ అయినా ఇక్కడ కొంచెం పుంజుకున్నాడు, తనకు కావాల్సిన తన బలం ప్రజెంట్ చేసుకున్నాడు. ఏదైనా ఉండంటే శివ అరే ఓన్లీ బిగ్ బాస్ అంటే ఫిట్నెస్సే కాదురా అయ్యని చెప్పి అవి చెప్తుంటే బిందుమాధవ్ గారేమో ఇక్కడ పాయింట్ పట్టుకున్నారు. ఈ పట్టుకుంటారు మా బిందుమాధవ్ గారు, మామ మళ్ళీ అగైన్ శభాష్ అనిపించుకుంటా లేదా చెప్పండి. ఈ బిందుమాధవ్ గారు ఫెమినిస్ట్ అంటే నార్మల్గా మనం క్రిటిసైజ్ చేసుకోలే కదా, కానీ అమ్మాయిలకి డిస్రెస్పెక్ట్ఫుల్గా ఏదైనా మాట్లాడినా రాసినా చేసినా ఆవిడ రియాక్షన్ నెక్స్ట్ రేంజ్లో ఉంటుంది, విచ్ ఈస్ కరెక్ట్, ఐ సపోర్ట్ ఇట్. ఎందుకంటే ఇక్కడ మామ చేసింది కూడా తప్పే. ఇన్విజిబుల్ పాత్ర అయితే ఏం చేస్తాం అంటే అమ్మాయిని కిస్ చేయాలి అని చెప్పి రాసాడు. ఇది సరదాగా మనం చెప్పుకునేటప్పుడు అమ్మాయికి అలా అంటది, కానీ మా సొసైటీ ఇప్పుడు చాలా ఇదిగా అవుతుంది. మనం ఇట్లాంటి సరదా కూడా మాట్లాడుకోకూడదు, ఎందుకంటే చాలా సీరియస్ క్రైమ్స్ అవుతున్నాయి. మనం సరదాగా మాట్లాడుకున్నప్పుడు కూడా మన ఆ రెస్పెక్ట్ అనేది పాటిస్తేనే, అంటే నేను కొన్నిసార్లు సరదాగా కొన్ని వదిలేస్తూ ఉంటాను, కానీ లేదు మనం మార్చుకోవాలి, అన్నిటి కరెక్ట్ చేసుకోవాలి. సో ఇన్విజిబుల్ అయితే అయినా మామ నిజం చెప్పు, నువ్వు ఇన్విజిబుల్ అయితే నువ్వు నిజంగా వెళ్ళి ఒక అమ్మాయిని కిస్ చేసి వస్తావా? ఇన్విజిబుల్ అయితే బ్యాంకులో 100 కోట్లు దొబ్బుకొని వస్తాను, లేదంటే బంగారం ఎత్తుకు వస్తాను, ముత్తూట్ ఫైనాన్స్లోకి వెళ్ళి బంగారం ఎత్తుకొస్తాను, ఇట్లాంటిది ఏదో చెప్పుకోవాలి. కానీ ఏముందో నాకు అర్థం కాలేదు ఏందో ఈ కాలం. సో ఇంకా బిందుమాధవ్ గారు ఇంకా అసలు మామూలుగా ఇవాళ తప్పు కదరా ఇది అని చెప్పి దాని తర్వాత చీమికి తప్పు కదా అంటే, నవరసాలు నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తుంటే తను వేరే అబ్బాయిని ప్రేమించిందని, కానీ బిందుమాధవ్ గారు ఫస్ట్ ఇంకా అసలు మామూలుగా లేదు. దానికి ముందు నవదీప్ ఇచ్చాడు, గత్తరగా ఉన్నావు రెడ్ అనగానే బిందుమాధవ్ గారు ఇన్విజిబుల్ అంటే అమ్మాయినికి ఇచ్చేస్తా, ఎందుకు ఇచ్చేస్తారా, ఎవరా నువ్వు, అంతేనా, అదే నేను థాట్ ప్రాసెస్ అదేనా అని చెప్పి నీ పర్సనాలిటీ ఏంటన్నది ఇదే చెప్తుంది, డామినేట్ డిస్క్ అని చెప్పి గట్టిగా ఇచ్చి పడేశారు. అండ్ ఐ అగ్రీ విత్ బిందుమాధవ్ గారు, అట్లాగే ఇవ్వాలి, ఇంకా తప్పదు అది, లేదంటే ఇలాంటివి ఇంకా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి నేను నీకు లంపగా ఇస్తానగానే పర్లేదు మేడం, సో మీ అభిప్రాయం అది అంటే వాళ్ళు అడిగినట్టున్నారు, కట్ అయిపోయింది ఇక్కడ. వాళ్ళు అడిగినట్టున్నారు, అరే బిందుమాధవ్ గారు చేసింది ఏ రసం రా అంటే ఫ్రస్ట్రేషన్ రసం అన్నట్టున్నాడు. నాకు అర్థమైంది అది, అరే అది ఫ్రస్ట్రేషన్ కాదురా క్రోధం అని చెప్పి వాళ్ళు చెప్పినట్టున్నారు. నేను అరే అనట్లేదు, నేను మావన్న వాళ్ళు, సో వాళ్ళు క్రోధం అని చెప్పినట్టున్నారు. అభిజిత్ అంటేనే నాకు ఒక గ్రీన్ ఉండే అంటే మోటివేషన్ కాదు, కానీ సరే నీ స్ట్రెంత్ మీద ఒకటి ఇస్తాను, సక్సెస్ అయితే చేస్తాను, డ్రమ్ ఎత్తమన్నారు, డ్రమ్ ఎత్తాడు, బాహుబలిలో మోసుకురమ్మంటే కొంచెం యాక్టింగ్ కూడా చేసాడు మన్నాడు. సో అది కనిపిస్తుంది వాళ్ళకి, మనకు కనిపించకపోయినా. సో యాక్టింగ్ చేసి కొంచెం దించి 3 నామాలు అవి పెట్టి దాని తర్వాత చైన్లు తీసుకొని 3 నామాలు పెట్టేదాకా మాత్రం అదిరిపోయింది. దాని తర్వాత చైన్లు తీసుకొని చేసేది చూసావా, అది ఫన్నీగా అనిపించింది, బాగుంది. బట్ సంహవ్ ఏదో చేసావు అక్కడ, అభిజిత్ ఇన్స్పైర్ అయ్యాడు. సో మరీ నువ్వేం తగ్గించుకోలేదు, బాగుంది, నచ్చింది ఓవరాల్గా. సో మొత్తానికి ఏదో చేసావు చూద్దాం, ఒక ఛాన్స్ ఇద్దాం అని చెప్పి, ఫిజికల్ అబిలిటీ వర్క్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, సో ఐ విల్ సెండ్ యూ టు నెక్స్ట్ రౌండ్ అని చెప్పి హోల్డ్లో పెట్టి ఒక గ్రీన్ ఇచ్చారు. నాకు కూడా ఈ డిజర్వ్స్ ఏ ఛాన్స్ అనిపించింది, అది కొంచెం ఉంది అవి ముందు కొంచెం స్పీడ్గా మాట్లాడతాను, తగ్గించుకుంటే బాగుంటుంది. దాని తర్వాత వైట్ గోల్డ్ అని చెప్పి పిలిచారు ఒక 5గురిని, ఎస్ రాజు, శ్రీ సుబ్బారాయుడు గారు, కావ్యశ్రీ నాయుడు గారు, భరత్, అందరూ వచ్చి పంపించారు. ఇందులో నాకు కావ్యశ్రీ నాయుడు గారు చూసాను ఎక్కడ, ఫేమస్సే కదా. నెక్స్ట్ శ్రీ అనే అమ్మాయి కూడా నేను ఎక్కడో చూసినట్టుంది. అయితే ఇక్కడ శ్రీకి ఒకటి ఇచ్చారు, సుబ్బారాయుడు శ్రీకి ముందు సుబ్బారెడ్డి గారు మా ఎన్ని సంవత్సరాలు మా ఫ్యామిలీ జీవితంలో మా ఆవిడ అడిగిన ఒకే ఒక కోరిక అని చెప్పారు. ఇవన్నీ ఇంక చెప్తే వాళ్ళన్నీ ఇలాంటివన్నీ చాలా క్రింజ్గా తీసుకుంటారండి. ఇంక అయిపోయింది, బిగ్ బాస్ ఎవాల్వ్ అయిపోయింది. నేను నా వర్డ్ నాకు స్కిప్ అయిపోయింది. బిగ్ బాస్ ఎవాల్వ్ అయిపోయింది.
బిగ్ బాస్ ఇప్పుడు కంప్లీట్గా చేంజ్ అయింది, ఎవాల్వ్ అయింది. ఇప్పుడు వచ్చి మా వైఫ్ కోరిక, మా కూతురు కోరిక, మా అమ్మ కోరిక అని చెప్తే అది ట్రూ అయినా, అది ఫ్యాక్ట్ అయినా కూడా అక్కడ జడ్జెస్ కానీ ఇక్కడ ఆడియన్స్ కానీ తీసుకునే సిచ్యువేషన్లో లేరు. దట్స్ ద ఫ్యాక్ట్. కావాల్సినట్టుగా నాకు ఎనీ ఛాలెంజ్ ఇవ్వమన్నారు, ఆవిడదేం పెద్ద చూపించలేదు. ఈ శ్రీకేమో వచ్చేవాటికి అభిజిత్ నువ్వు డీప్గా హట్ అయ్యో, నేను ఎవరో హట్ చేస్తే వాళ్ళ రివెంజ్కి నీకు ఛాన్స్ ఇస్తే నువ్వేం చేస్తావు అని చెప్పి ఒక సిచ్యువేషన్ ఇచ్చారు. ఇస్తే నేను చెప్పారు సిచ్యువేషన్ బట్టి ఎలా చేయాలో అది చేస్తా అన్నారు. ఇచ్చిందే సిచ్యువేషన్, మళ్ళీ సిచ్యువేషన్ బట్టి ఎలా చేసేసి అవకాశం కనిపించింది, ప్రూవ్ చేసుకోలేదు. సో మనం జడ్జెస్ని తప్పు పట్టేలేదు. అందరికీ రెడ్స్ ఇచ్చారు, సెట్ కావు బోరింగ్ అని చెప్పి ఇచ్చి పంపించేశారు. దాని తర్వాత వచ్చారు రాజకుమారి గారు, రాజానగరం, తూర్పుగోదావరి జిల్లా నుంచి. మావా ఆవిడ చెప్తా ఉంటే ఈ పర్టికులర్ ఆడిషన్లో అన్ని రకాల నవరసాలు అంటారు సార్, అన్ని రసాలు ఉన్నాయి అందులో. ఎమోషన్ ఉంది, కోపం ఉంది, రియలైజేషన్ అనేది రసం కాదు కానీ అన్ని రసాలు ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ ఉంది, ఫన్ ఉంది, అన్నీ ఉన్నాయి స్టార్ట్ టు ఎండ్. ఎక్కడ స్కిప్ చేయలేం, ఎక్కడ ఇది అనిపించలేదు. మనలో కూడా బాడీలో ఆ ఎమోషన్స్ అన్నీ పాస్ అవుతూ ఉంటాయి. ఏం చేశారు, ఏం చెప్పారు, నాకు 3 పిల్లలు, 10th అయ్యాక నాకు పెళ్లి చేశారు. సో నల్లగా ఉన్నా అని చెప్పి వాళ్ళ మావయ్యకి ఇచ్చి చేసినట్టున్నారు. తన పిన్ని గారు వాళ్ళ అమ్మాయిని సీక్రెట్గా మ్యారేజ్ చేసుకున్నాడు. సో వీళ్ళ మ్యారేజ్ బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్లో వెంటనే 1 సంవత్సరం అయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ చేశారు. సెకండ్ మ్యారేజ్ చేసిన తర్వాత 3 పిల్లలు. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉండేదంటే, నా హస్బెండ్ పట్టించుకోరు. సరే అని చెప్పి ఆయన చేత చాలా బిజినెస్లు చేయించా, అన్నీ పోయాయి. సో ఏమీ చేయలేకపోతున్నారు. తనను మార్చడం కాదు కానీ నేనే మారాలనుకొని 3 పిల్లలతో ఉన్నాను. ఎలాగైనా సరే ఒక ఇల్లు కట్టుకోవాలి, సొంత ఇల్లు కట్టుకోవాలని చెప్పి నేనే చాలా అప్పులు చేశా, బ్యాంకులు తిరిగా, అయ్యి చేశా. ఇల్లు కట్టాను కానీ పూర్తి చేయలేకపోయారు. సో ఇల్లు కట్టారంటే కానీ పూర్తి చేయలేకపోయారు. అయినా సరే మీ హ్యాపీ, ఎందుకంటే ఇప్పుడు మేము ఉండడానికి ఒక ఇల్లు ఉంది ఏదో ఒకటి. సో దాని తర్వాత గుర్తింపు తెచ్చుకోవాలి అని చెప్పి ఏ కారణంతో అయితే నన్ను రిజెక్ట్ చేశారో దాన్నే బలంగా మార్చుకోవాలనుకున్నా. ఏంటిది అంటే కలర్. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను చూడండి, బిగ్ బాస్లోకి వెళ్ళాలంటే మీ స్కిన్ టోన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అగైన్ లుక్స్ వేరు, స్కిన్ టోన్ వేరు. మీరు ఇక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. లుక్స్ వేరే, స్కిన్ టోన్ వేరే. స్కిన్ టోన్ నేను నల్లగా ఉంటానో లేదా ఇంక వేరే కలర్ ఉంటాను కానీ అంత సంబంధం ఉండదు. మనల్ని మనం నీట్గా ప్రజెంట్ చేసుకొని స్కిన్ టోన్తో సంబంధం లేకుండా మన స్టోరీ బాగుండి, మన పర్సనాలిటీ కనిపించేలా ఉండి, మన ఎయిమ్ కరెక్ట్గా ఉండి, మన బిగ్ బాస్కి ఏం ఆఫర్ చేస్తాం, బిగ్ బాస్ వల్ల మనకేం జరిగింది అన్నది మనం ప్రజెంట్ చేసుకోగలిగితే దెర్ ఈజ్ ఎ ఛాన్స్. స్టిల్ లక్ కూడా ఫేవర్ చేయాలి. బట్ ఓన్లీ తెల్లగా ఉంటేనే తీసుకుంటారు అన్నది మాత్రం రాంగ్. అలాంటిది మాత్రం పెట్టుకోమాకండి. నెక్స్ట్ టైం అప్లై చేయాలనుకున్న ఏదైనా సరే గుర్తింపు చేసుకో. ఏ కారణంతో నన్ను రిజెక్ట్ చేశారో దాన్నే బలంగా మార్చుకోవాలనుకున్నా. సో రీల్స్ చేస్తా 0 to 1 lakh ఫాలోవర్స్ని తెచ్చుకున్నా. వితౌట్ ఫిల్టర్, వితౌట్ మేకప్ చేశాను. దాని తర్వాత చూడండి, ఒక కష్టం వచ్చింది, కింద పడ్డారు, లేచారు, ఇల్లు కట్టుకున్నారు. మళ్ళీ అలా ఆయన పట్టించుకోవట్లేదు, సరిగ్గా బిజినెస్లు అన్నీ ఓడుతున్నాయి. ఆవిడే రీల్స్ చేసుకుని ఆవిడే ఏదో డబ్బులు సంపాదించుకుని ఆవిడే ఇచ్చేశారు. దాని తర్వాత అగైన్ మళ్ళీ యాక్సిడెంట్ అయింది. సో యాక్సిడెంట్ అయింది, లెఫ్ట్ సైడ్ మొత్తం ఇటు ఫేస్ మొత్తం పగిలిపోయిందంట. సో పిల్లలు కూడా దగ్గర రావడానికి భయపడ్డారు. సో నేనే అద్దంలో చూసుకోలేకపోయేదాన్ని. చిన్నప్పటి నుంచి అంటే ఎంతో ఇది అన్నిటికి పెరిగాను కదా, సో అన్ని కష్టాలు పెట్టుకొని పెరిగాను. సో అన్ని అయినా నుంచున్నాను, కానీ జీవితం మొత్తం పోయిందేమో అనిపించింది. యాక్సిడెంట్ అయ్యింది కానీ నాకు ప్రాణం పోలేదు కదా అని చెప్పి నేను చివరి శ్వాస వరకు నా పిల్లల కోసం, నా కళ కోసం, 2 ఎయిమ్స్ ఉన్నాయి, పిల్లలు, కళ. ఆవిడొక కళ ఉంది. సో నా కళ కోసం నిలబడాలి అని చెప్పి అనుకున్నాను. 1 monthలో రికవర్ అయ్యాను. వెంటనే ఒక షార్ట్ ఫిల్మ్ చేసే ఒక ఆపర్చునిటీ వచ్చింది, యాక్టింగ్ చేసా. యాక్టింగ్లో 0 knowledge ఉంది, బట్ బెస్ట్ యాక్టర్గా ఫస్ట్ దానికి అందుకున్నాను. ఇప్పుడు ఈరోజు నేను బిగ్ బాస్ వరకు వచ్చాను. అలా చెప్తా ఉంటే ఒక్కొక్కటి ఈ ఏడుపు వస్తూ ఉంది, ఈ ఏంట్రా అని చెప్పి. దాని తర్వాత శ్రీముఖి ఫ్యామిలీ ఇప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారా అంటే, రాజ్కుమార్ గారు ఎక్కడన్నా వాళ్ళు అట్టగే ఫీల్ అవుతారండి, వాళ్ళకేం పెద్ద ఇది లేదు అన్నట్టు చెప్పారన్నమాట. హస్బెండ్ సపోర్ట్ చేయరు, ఎందుకంటే హస్బెండ్ సపోర్ట్ చేయరు. ఇక్కడ మాట చెప్పారు, హస్బెండ్ సపోర్ట్ చేయరు కానీ నేను ఎందుకు హస్బెండ్ దగ్గర ఇంకా ఉన్నాను అనుకుంటున్నారు అంటే, మా పాపకి తనంటే ఇష్టం, వాళ్ళ నానంటే ఇష్టం, అలాగే నాన్నకు కూడా పాప అంటే ఇష్టం. తనకి చిన్నప్పుడు 5 years ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ దుబాయ్ వెళ్ళిపోయారంట. వాళ్ళ ఫాదర్ దుబాయ్ వెళ్ళిపోయిన తర్వాత తండ్రి లేని పిల్లని పెదనాన్న ఒకడు, తాత ఒకడు ఎలా బిహేవ్ చేస్తాడు, ఎలా చేతులు వేస్తాడు, ఇది చాలా బాధగా అనిపించింది మా నాకు. ఎమోషన్ ఇప్పుడు కూడా చెప్తుంటే వచ్చేస్తుంది. ఎలా ఉన్నారా అప్పుడు, ఇప్పుడు ఇప్పటికీ అలాగే ఉంది. ఎందుకంటే మధ్యాహ్నం ఒక రీల్ చూసాం, పూజారి గుడి లోపల ఒక చిన్న అమ్మాయితో ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లా. సో దుబాయ్ వెళ్ళారు. సో ఇట్లా ఇవన్నీ చెప్పారు అన్నమాట. చెప్తున్నప్పుడు నెక్స్ట్ బిందు ఏమో రీల్స్ కాకుండా ఇంకేం చేస్తారు మీరు అంటే, ఆవిడ 10thలో ఉన్నప్పుడు టైలరింగ్ ఏదో నేర్చుకున్నారు. ఇప్పుడు అదే తనకి జీవనోపాధి. సో అదొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్. నవదీప్ అన్నెస్ ఈ నలుపు ఒక్కటే కాదు, నలుపు ఒక్కటే లోపల అనుకుంటే దాన్ని గుచ్చి ఇచ్చేస్తారు చూసారా, ఓకే అని చెప్తా ఉన్నారు అనమాట. నెక్స్ట్ రాజ్కుమార్ గారు నీ ఇదేంటి నీ స్ట్రెంగ్త్ ఏంటి అని అడిగితే, సో
ఒకటి వీక్నెస్ ఏమో ఎమోషనల్గా ఉంటాను, అందరిని నమ్మేస్తా అన్నారు. ఇంకోటి అంటే ఏదైనా నేను పట్టుదలగా చేయాలి అనుకుంటే ఏదైనా నేను చేస్తా, ఆగను. సో రాత్రి పగలైనా సరే ఏదైనా కష్టపడి నేను చేస్తా అని చెప్పారు. స్ట్రెంత్ బాగుంది, నేను చాలా స్టబర్న్ అనేది ఉంది. వీక్నెస్ కూడా ఓకే, ఎమోషనల్గా ఉంటాను, అందరిని ఈజీగా నమ్మేస్తానని చెప్పి. సో ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నానంటే ఇది రీజన్ కూడా ఎంత బాగా చెప్పారనిపించింది. ఓపెన్గా చెప్పారు, ట్రాన్స్పరెంట్గా కనిపించారు. నాకైతే ఎక్కడ అబద్ధం చెప్తున్నట్టు ఏదో చెప్పాలి కదా చెప్తున్నట్టు. ఇంతకుముందు కంటెస్టెంట్లో మనం మాట్లాడుకున్నప్పుడు నాకు ఈ స్టోరీ కొంచెం మేడప్లా అనిపించింది, అలా చెప్పాను సార్. నాకు అలా అనిపించలేదు ఎక్కడ కూడా, ఒక పాయింట్ కూడా. నేను మిషన్ కుట్టి పిల్లల్ని చదివించాలి అంటే నేను అనుకున్న స్థాయికి ఒక స్థాయి అనుకుంటాను, దాన్ని తీసుకెళ్ళలేదు మిషన్ కుట్టి. సో నా లైఫ్లో ఇది ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. ఇది కాకుండా ఏం చేసినా కూడా వాళ్ళు చదివించలేను. సో బిగ్ బాస్ దేనికి అంటే మనీ ఒక ఇన్కమ్ సోర్స్ కింద చూస్తున్నారు. శివకి అంటే ఫైనాన్షియల్గా అనుకుంటున్నాం అంటే ఎస్, ఫైనాన్షియల్గా అండ్ నా కళ కూడా నెరవేరడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ అంటే వెంటనే అడిగారు. సో నీకేంటి నేమ్ డబ్బుగా ఫేమ్ కావాలా, డబ్బు కావాలంటే రెండు కావాలి ఆవిడకి. రెండు ఉన్నాయి, పిల్లల కోసం డబ్బు కావాలి, తన కళను నెరవేర్చుకోవడానికి ఫేమ్. సో రెండు కావాలి, అది ఓపెన్గా చెప్పారు, దాన్ని అప్రిషియేట్ చేయాలి, సింపుల్ అంతే. ఇంకేదో సమాజాన్ని వదలచడానికి అయ్యి నేను చెప్పలేదు. నెక్స్ట్ బిందు అంటే వెంటనే పిలిచారు. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు ఆడిషన్లో, ఇప్పుడు బిందు గారు పిలిచి వైట్ పేపర్ అనేది హస్బెండ్ అని రాసి నీ బాధ అంటే ఒక్కొక్క పేపర్ చించేస్తా, నీ లోపల ఉండిపోయిన బాధ అయితే అవుతుందో అది వెంట అవుట్ చేయి అని చెప్పారు. ఇక్కడికి కూడా చూడండి, ఇప్పటివరకు ఏడవాలి ఆవిడ, అంత స్టోరీ చెప్పి ఏడవకుండా ఉన్నారంటే చూడండి. లాస్ట్ టైం చిన్న స్టోరీ నేను చిన్నది పెద్ద కానీ వాళ్ళ స్టోరీలు చెప్పుకుంటే ఏడుస్తూ ఉన్నారు చాలామంది. బట్ చూడండి ఎంత స్ట్రాంగ్గా నుంచున్నారు, అలాగ వస్తున్నాయి, మింగేస్తున్నారు. హస్బెండ్ అని రాసిన తర్వాత రాజ్ కుమార్ గారు ఒకటి తీసి తల్లిదండ్రులు ఫస్ట్ పేపర్ ఇచ్చింది ఆవిడ. తల్లిదండ్రులు ఇదన్నీ చూడవలసిన చెప్పేసి, తల్లిదండ్రులు ఒక అమ్మాయికి పెళ్ళైపోయిన అమ్మాయికి ప్రాబ్లం ఉంది అంటే, మొగుడితో కానీ అత్తమామలతో కానీ ప్రాబ్లం ఉంది అంటే సర్దుకోమ్మా అని చెప్తారు. అదే అమ్మాయి ఇంకా సర్దుకోలేక ఏదైనా చేసుకుంటే ఆ అమ్మాయి శవం దగ్గర కూర్చొని ఎందుకమ్మా ఇలా చేసావు, నీకు మేము ఉన్నాం కదా అని చెప్పి ఏడుస్తారు. నాకు అర్థం కాదు, ప్రాబ్లం ఉంది రిలేషన్షిప్లో నేను బయటకు వస్తాను అంటేనేమో ఉండాలి అంటారు, చచ్చిపోయిన తర్వాత మేము ఉన్నాం కదా నువ్వు ఎందుకు ఇలా చేసావు అంటారు. తల్లిదండ్రులు అని చెప్పి ముక్కలుగా దించారు. బిగ్గెస్ట్ స్లాప్. పేరెంట్స్ ఎవరైనా వాళ్ళ పిల్లల్ని అడ్జస్ట్ అవ్వాలి అంటే ఒక లెవెల్ ఓకే, ఇంకా తీసుకో, బెల్ట్ ట్రీట్మెంట్ జరుగుతున్నా సార్ తీసుకో అని చెప్పి వాళ్ళకి మామూలు స్లాప్ కాదు అది. నెక్స్ట్ సెకండ్ది, మీ పిల్లోడు, ఇది అత్తమామలకి, మీ పిల్లోడు సరిగ్గా లేడని తెలిసినా కూడా 30 సంవత్సరాలు వస్తే ఆ పెళ్ళైతే ఆడే మారతాడులే అని చెప్పి ఒక అమ్మాయికి ఇచ్చి అమ్మాయి గొంతుకు వస్తున్నారు. 30 సంవత్సరాల వరకు మారని పిల్లోడు పెళ్ళైన తర్వాత ఎట్ట మారతాడు? ఇదే మీ అమ్మాయి అయితే మీరు ఎట్టాగే అలాంటి అబ్బాయి ఇచ్చి పెళ్లి చేస్తారా అని చెప్పి అత్తమామలందరికీ ఒక స్లాప్. అలాగ ఆలోచించి పెళ్లి చేసేయండి, ఆడే మారతాడు. ఎట్టమామ మారతాడు, పెళ్లి చేస్తే వాడు ఇప్పటివరకు మారినాడు, అప్పుడు మారిపోతాడా? అమ్మాయి తీసుకోలేడు, మారకపోతే ఒక అమ్మాయి జీవితం నాశనం చేసినట్టుగా మీరు. మామూలు స్లాబ్ కాదు అది. నెక్స్ట్ థర్డ్ది, పిల్లల్ని పెంచే స్తోమత లేనివాడు ఎవడైనా సరే పెళ్లి చేసుకోవద్దు. మీ జీవితం మీరు బతకండి, తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి అన్నట్టు. ఇప్పుడు ఎవరైతే యూత్ ఉన్నారో, ముఖ్యంగా ఉద్యోగాలు చేయకుండా పేరెంట్స్ డబ్బులతో కానీ దేంతో కానీ గాలికి తిరుగుతున్నారో, తిరిగి పెళ్లి చేసుకుంటే వాళ్ళ డబ్బులు బతికేది ఏదో ఒకటి ఉంటారు, పడి ఉంటారు అని ఆలోచిస్తున్నారో వాళ్ళ మొహన్ ఒక స్లాప్. సమాజంలో ఎవరెవరైతే ఉన్నారో వదల్లా. అండ్ చెప్పిన ప్రతి పాయింట్ బుల్లెట్ పాయింటే, ప్రతిదీ స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పారు. నెక్స్ట్, అమ్మాయి నిస్సహాయతని అడ్వాంటేజ్గా తీసుకొని బయట చూపించలేని అంటే వ్యాపారంగానే ఏది చేయకుండా డబ్బులు సంపాదించడం చూపించలేని పౌరుషం ఇంటికి వచ్చి తనను కొట్టి చూపిస్తారు పౌరుషం అయ్యి అని చెప్పి. ఎవరైతే మొగుళ్ళు ముఖ్యంగా తాగేసో లేదంటే ఇంకోటి వచ్చి పిల్లల మీద చూపిస్తారు చూడండి, వాళ్ళ మొహాన్ని ఒక స్లాప్. నాకు తెలుసా, రోమాలో పక్కన కూర్చుకుంటే ఇంకో పక్కన సుకూన్గా ఉంది. ఇందులో సుకూన్ అంటా ఉంటే సుకూన్, ప్రశాంతంగా హాయిగా చెప్తా ఉంటే బా కరెక్ట్గా దించారు. ఒక్క దానికి మించి ఒకటి దిగింది. మనసు అదొక ఫీలింగ్, సాటిస్ఫాక్షన్. నెక్స్ట్, నేను బిగ్ బాస్ షోకి వెళ్తే కొంతమంది అమ్మాయిలైనా సరే బయటకు వచ్చి ధైర్యంగా బ్రతకాలని చెప్పి కోరుకుంటున్నా, అందుకే బిగ్ బాస్. సో ఇక్కడ కష్టం ఒకటి చూపించలేదు ఆవిడ. చూడండి, నేను ఒక కష్టం ఉంది, ఆ కష్టాన్ని ఎదుర్కొని నిలబడి ఇప్పుడు ఆవిడ స్టోరీ చెప్తున్నారు. నాకు ఈ కష్టం ఉంది, నేను ఎదుర్కొన్నా, మీకు కష్టం ఉంటే మీరు ఎదుర్కోగలరు, అది మ్యాటర్. నాకు కష్టం ఉంది కాబట్టి బిగ్ బాస్కి వెళ్ళిపోతా, బిగ్ బాస్ నా కష్టాలు చెప్తే ఛాన్స్ ఇస్తారు, అది కాదు. నీ కష్టాన్ని నువ్వు ఎలా ఎదుర్కొన్నావు, అట్లీస్ట్ నువ్వు ఎదుర్కోవడానికి ఏం చేసావు, ఏం బీగో, ఏం పొడిచో అది చెప్పాలి. చెప్తే ఎవడు తీసుకోడు, అట్లీస్ట్ జనాలైనా చూస్తారు. సో అది చేశారు ఆవిడ, బాగుంది. నెక్స్ట్, బిందు మాధవ్ గారు అంటే నీ డేర్నెస్కి సూపర్, కానీ మీ ఆయన ఇంట్లోనే ఉంటాడు కదా, ఏం జరిగిద్ది అంటే రాజ్ కుమార్ గారు ఎలా రియాక్ట్ అయినా ఐ డోంట్ కేర్, అవి చెప్తే సింపుల్గా ఐ డోంట్ కేర్ అన్నట్టు. అభి గారు ఏమో వెంటనే ఎవరేం చేసినా తనకి అనవసరం, తన లైఫ్లో తను బాగుపడాలి, ఐ అగ్రీ విత్ యూ అది అని చెప్తా ఉన్నారు.
నెక్స్ట్ రాజ్ కుమార్ గారు, నా పిల్లలు బాగుండాలి సార్, సమాజం మారాలంటే సమాజం వెంటనే మారదు కానీ మారుతూ ఉంటుందని చెప్పి. నెక్స్ట్ శివుక్ గారు, యాక్సిడెంట్ అయినప్పుడు నీకు ఎలా అనిపించింది, నీ పిల్లలు ఇదంటే ఇది ఏడుపు వచ్చేసింది. వాళ్ళ చిన్నబాబు తన మీద పడుకుంటారు, కానీ ఇప్పుడు ఆ దెబ్బ చూసి అసలు రావటం మానేసాడు అంటే అక్కడే వచ్చేసింది, ఆవిడ కూడా కొంచెం ఏడుపు వచ్చేసినట్టు అనిపించింది. నెక్స్ట్ శ్రీముఖ్ గారు, ఇక్కడ మంచి క్వశ్చన్ అడిగారు అబ్బా, ఇవి యాక్సెప్టబుల్, ఇవి కరెక్ట్, ఇలా ఉండాలి జడ్జెస్ అనిపించింది నాకు. అనాలిసిస్ ఈ విధంగా వెళ్ళిపోవాలి. అంటే పిల్లలు లేకపోతే నీ లైఫ్కి పర్పస్ లేదా, అంటే పిల్లలు ఉన్నారు కాబట్టి లైఫ్ పర్పస్ అనగానే క్వశ్చన్ సూపర్ క్వశ్చనే, బాంబు ఆన్సరు ఏమో డబుల్ బాంబు. అది లక్ష్మి ఒకటి, ఇది వంకాయ ఒకటి. ఆవిడ ఆన్సర్ ఏం చెప్పారంటే, పిల్లలు లేకపోతే అప్పుడేమో నాకు తెలియదు, కానీ ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చింది నేనే కదా, మరి వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలి కదా అనగానే నాకు ఏంట్రా ఈవిడ, ఎవర్రా ఈవిడ, ఎక్కడి నుంచి వచ్చారా ఈవిడ, ఏంట్రా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉంది, ప్రతి చోట ఆవిడ ఉన్నారు, ప్రతి క్వశ్చన్కి సమాధానం ఉంది, ఆవిడ దగ్గర లేదంటూ లేదు. ఎంత క్లారిటీ ఆఫ్ థాట్, ఎన్ని అంటే ఒక కష్టాలు, ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్, పెద్దగా చదువుకోలేదు, ఇన్ని కష్టాలు అనుభవించి ప్రతి దాంట్లోంచి ఒక క్లారిటీ తెచ్చుకొని ప్రతి మాటని అలాంటి స్టేజ్ మీద నుంచొని అలాంటి జడ్జెస్ కెమెరాలు వాటి మీద నుంచొని ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. ఏ క్వశ్చన్కి తడబడలేదు, ఎక్కడ అసలు ఇది అవ్వలేదు, ఏమో ప్రతి దానికి ఆన్సర్ చెప్తుంటే నాకు మైండ్ పోయింది. ఎవర్రా ఇవిడ, ఏంద్రా బాబు అని చెప్పి. ఈ పిల్లలు తెచ్చాం కదా, సో నా బాధ్యత కదండి అదేం చెప్పారు, నా బాధ్యత కదండి అనగా నాకు హ్యాట్స్ ఆఫ్ అనిపించింది అక్కడే. శ్రీముఖి వెరీ ఇన్స్పైరింగ్ లేడీ. సో అడిగిన ప్రతి క్వశ్చన్కి మీరు నాన్ స్టాప్గా ఆన్సర్ చెప్పేసింది, మళ్ళీ కట్ చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ ఫీడ్బ్యాక్. ఆవిడ చూస్తే ఆవిడకి మీరు ఎదుటి వాళ్ళు చెప్పేది వినకుండా కట్ చేసేస్తున్నారు, 2-3 సార్లు ఓవర్లాప్ చేస్తున్నారు, కట్ చేస్తున్నారు, అది ప్రాబ్లం అవుతుంది. అది తర్వాత ఆడియన్స్ క్లారిటీ మిస్ అయిపోతుంది. లెట్ దెమ్ సే, దెన్ మీరు చేయండి. అక్కడ జరుగుతుంది కాంపిటీషన్ కూడా కాదు కాబట్టి, డిస్కషన్ కాబట్టి అది ఆవిడ చూసుకోవాలి కొంచెం. సో వెంటనే శ్రీముఖి క్వశ్చన్ నాన్ స్టాప్గా ఆన్సర్ చెప్తుంది, ఈ కథలు తెలియడం ఇంపార్టెంట్ అన్నారు. ఎస్, ఈ కథలు తెలియాలి జనాలకి, ఇవి ఇన్స్పైరింగ్ ఉంటాయి. బిగ్ బాస్ ఇది, బిగ్ బాస్ ఇదే బిగ్ బాస్ అంతే తప్పితే ఇంకోటి చాలా జరుగుతుంది, అది కాదు బిగ్ బాస్. బిగ్ బాస్ అంటే లవర్స్ పార్క్, బిగ్ బాస్ అంటే ఆకొంప, బిగ్ బాస్ అంటే ఇంకా యాక్టింగ్లు చేస్తూ ఉంటారు, బిగ్ బాస్ అంటే కష్టాలు చెప్పుకుంటారు, కాదు. బిగ్ బాస్ అనేది ఒక ఇన్స్పిరేషన్, పీపుల్ని బయట నుంచి చూసే వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి, ఆ స్టోరీస్ ఉండాలి, పాజిటివ్స్ కనిపించాలి, హౌస్లో నెగిటివ్స్ కనిపించాలి, అప్పుడే పీపుల్కి ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. అందుకనే నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ కానీ, నెగిటివ్ స్టోరీస్ ఉన్న పీపుల్ కానీ తీసుకునేది. ఇది తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఊరికినే వాళ్ళని ఎందుకు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, సమయం మెసేజ్ ఇవ్వాలి, ఇలాంటివి తీసుకుంటే వాళ్ళ గుడ్ సైడ్ తెలుస్తుంది, వాళ్ళు బ్యాడ్ అయితే వాళ్ళ బ్యాడ్ సైడ్ తెలుస్తుంది. తెలిస్తే మంచిదే కదా, పీపుల్ రియలైజ్ అవుతారు. అంతా మంచిగా ఉంటే మంచి అన్నది తెలియదు, అంతా మంచి ఉంటే ఎవడు చూడ్డు. ఓన్లీ బాహుబలి పెట్టి సినిమా తీసిన సినిమా హిట్ అవ్వదు, ఓన్లీ బల్లాల దేవుని పెట్టి సినిమా తీసిన సినిమా హిట్ అవ్వదు. బల్లాల దేవుని బాహుబలి ఇద్దరిని పెట్టి బాహుబలి సినిమా తీస్తేనే బాహుబలి సినిమా హిట్ అవుతుంది. హీరో ఉండాలి, విలన్ ఉండాలి. నవదీప్, ఇక్కడ నవదీప్ భలే నచ్చావు బ్రో, బాగా చెప్పాడు అనిపించింది మాత్రం. అనగనగా ఒక ఊరిలో ఒక రాజకుమారి అని చెప్పి నీ కథ తెలియాలి అని చెప్పారు, బాగా చెప్పారు. ఇది మాత్రం భలే అనిపించింది నాకు. గ్రీన్ ఇచ్చారంటే అవి ఒక కంటెస్ట్కి కావాల్సింది ఏంటంటే హానెస్ట్గా ఉండటం, ఎంత ముక్కుసూటిగా ఆన్సర్ ఇవ్వగలటం, నీ కాన్ఫిడెన్స్ మ్యాటర్స్. నో చెప్పలేను నేను, మీరు హౌస్లోకి వెళ్ళాల్సిందే అని చెప్పి గ్రీన్ ఇచ్చారు. నాట్ ఓన్లీ టాప్ 15 హౌస్లోకి అనేసాడు ఆయన. సో ట్రాన్స్పరెంట్ ఇది కూడా ఇంతకుముందు చెప్పిన, ఆయన ట్రాన్స్పరెన్సీ చూస్తారు, ఆయన లేయర్స్ని బ్రేక్ చేస్తారు, మనిషిని ఎంత నిజాయితీగా మాట్లాడుతున్నాడు, ఏం చెప్తున్నాడు, అంతలో నిజాయితీ ఎంత ఉంది అన్నది టెస్ట్ చేస్తాడు, అంతే. నెక్స్ట్ బిందుమాధవి గారు, నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు కంటెంట్ క్రియేటర్ అన్నావు కదా, సో ఐ వాంట్ టు హెల్ప్ యూ. సో ఏదైనా కంటెంట్ చేయండి ఇంకొంచెం, అంటే ఎందుకు అన్నారు తెలుసా బిందుమాధవి గారు, అంటే ఇది చేస్తే తర్వాత వైరల్ వెళ్తే, ఆవిడ రీల్స్ ఇంకా వెళ్తే ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ ఫాలోవర్స్ వస్తారు, ఆవిడకి ఎక్కువ క్రేజ్ వచ్చింది, ఎక్కువ ఓటింగ్ వచ్చింది, ఆ ఉద్దేశం చేశారు. అంత మంచి మనసు మా బిందుమాధవి గారిది. ఆవిడ నువ్వు ట్రాన్సా అన్నది తిట్టేస్తారేంటి, ట్రాన్స్ అన్నదాన్ని తప్పే, అడిగిన తప్పే ఉంది, నువ్వు ట్రాన్సా కాదని దాంట్లో ఏంటో. సో రాజ్కుమార్ గారు ఏం చేశారంటే చాలా వైరల్ అయిందంట, ఏదో మరి నాకు తెలియదు, పొగరు సినిమాలో డైలాగ్ ఏమో అది. సో అది చేశారు, గట్టిగా చేశారు, బాగుంది, బాగా వచ్చింది. దాని తర్వాత నవదీప్ చందమామ సినిమాలో నవదీప్ నా చందమామ అని చెప్పి ఇంప్రెస్ చేయమన్నారు నవదీప్ని. సో నవదీప్ ఇంప్రెస్ చేయమంటే నవదీప్ని ఒక ర్యాంప్ వాక్ కావాలన్నారు. ర్యాంప్ వాక్ కావాలంటే ఏదైనా ఒకటి చేసి చూడంటే చూపించండి, ఒక టాలెంట్. తెలుగుని రివర్స్లో రాశారు, అద్దంలో పెట్టి నా చందమామ సినిమాలో నవదీపే నా చందమామ అని చెప్పి, ఐ లవ్ యూ నవదీప్ అని చెప్పి, ఏదో చూడండి ఫన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, అన్నీ ఉంది, ఇట్స్ ఓకే. దాని తర్వాత ఆవిడతో ర్యాంప్ వాక్ చేశారు. సో ఐ లవ్ యూ సార్ అంటే, ఐ లవ్ యువర్ స్టోరీ వచ్చాడు నవదీప్, ఐ లవ్ యువర్ స్టోరీ, ఐ లవ్ యువర్ ఎనర్జీ అంటే వెంటనే కట్ చేసుకుని ఇక్కడికే ఎండ్ చేయండి. నవదీప్ గారు నాకు చెప్పారు, ఇదన్నీ మీరు ప్రోమోలో చూసే ఉంటారు, ఒక ర్యాంప్ వాక్ వెంటనే కులుకులు సావండే అన్నారు ఒక మాట, అలుగురు వాళ్ళని. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, చెప్తాను నేను. నెక్స్ట్ బిందు, బ్యాడ్ స్టోరీ, సింపతి అని అవన్నీ పక్కన పెడితే, మీ స్టోరీ మొత్తం పక్కన పెడితే, నీ పర్సనాలిటీ చాలా బాగా నచ్చింది నాకు, ఏదైతే నువ్వు చూపించావో. సో
నీ పేరులోనే రాజకుమారి కాదు, మీరు కూడా రాజకుమారి అని చెప్పి ఏదైతే పర్సనాలిటీ కనిపించిందో ఆ స్టోరీని దాటి పైకి ఎదిగారు, ఆవిడ ఎవాల్వ్ అయ్యారు. అందులో నుంచి ఇచ్చారు. షీముకి వెంటనే బిందు అటు ఇటు చేసినా నేను గొడవ పడే గ్రీన్ ఇప్పిస్తాలే అది అని చెప్పి గ్రీన్ ఇచ్చారు. సో గ్రీన్ ఇచ్చిన తర్వాత ఆవిడ మీ ఊర్లో మీ ఊరిలో రియాక్షన్ ఏముంటుందంటే కులుకుని సావండి అనగానే ఒక మాట అన్నారు. ఆపి కాదండి, ఊర్లో కొంతమంది సపోర్ట్ చేశారు, వాళ్ళకి థ్యాంక్ యూ, మిగతా వాళ్ళు కులుకు సావండి అనగానే నాకు భలే అనిపించింది. అది అప్రిషియేషన్. అది ఎవరైతే ఆవిడకి సహాయంగా నుంచున్నారో వాళ్ళని గుర్తించాలి. సో దట్ వాళ్ళకి ఏమనిపిస్తుంది తెలుసా, మా గురించి చెప్పింది, మా గురించి అనిపిస్తుంది, మనం ఇంకో నలుగురు సహాయం చేద్దాం, లేదంటే మనం కూడా ఎవరికైనా ఇలాంటి వాళ్ళు సహాయం చేస్తే మనకు కూడా ఇలాంటి గుర్తింపు వస్తుంది. ఒక ఇది ఉన్నారు. బాగా నచ్చారు నాకు. దాని తర్వాత లయ వచ్చారు, హైదరాబాదు. 24 years అంట, చాలా చిన్నగా ఉన్నారు, మాస్టర్స్ చేశారు. మా పెట్ట కొంచెం కోతగనం అంటే ఇవిడే, గ్యాప్ లేదయ్యా, నాన్ స్టాప్ మ్యూజిక్. అమ్మ డైలాగులు, ప్రాసలు, పంచులు, ఆల్మోస్ట్ 10.5 kilos మోసింది. అసలు నాకు బాగా అనిపించింది. నేను కూడా గ్రీన్ ఇచ్చేవాడిని. మరి జనాలు ఎలా తీసుకుంటారు ఏంటంటే చూసి ఆవిడ పర్సనాలిటీని చూసి జడ్జ్ చేయటం కాదు, కానీ సూపర్గా చేశారు, నెక్స్ట్ లెవెల్. ఆవిడకి ఇప్పుడు తన తప్పు కాదు కదా, అది చిన్నగా ఉండటం, చిన్నగా కనిపించడం. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని బిగ్ బాస్లోకి వెళ్ళకూడదు అని రిజెక్ట్ చేస్తుంది, రైట్ అవుతుందా? అవదు. ఆవిడకి ఏమేం కాదు. ఇప్పుడు ఆర్జే చరణ్ అట్ట కనిపించాడు, నాకు ఈ అమ్మాయి అట్ట కనిపించింది. అంతే ఉల్లాసంగా, అంతే ఉత్సాహంగా, అంతే ఎనర్జెటిక్గా, అంతే ఎంటర్టైనింగ్గా చెప్తానే ఉంది, మాట్లాడుతూనే ఉంది, వేస్తానే ఉంది. నామినేషన్లు చేసింది, అది చేసింది, ఇది చేసింది, పైన మొత్తానికి చేసింది, వెనకాల బ్యాగులు వేస్తే బ్యాగులు వేసింది, ఎత్తింది, బరువు మోసింది, అన్నీ చేసింది. సో షీ డిజర్వ్స్ ఇట్ అనిపించింది నాకు. గ్రీన్లు ఇచ్చారు. అయితే ఇక్కడ ఓటీటీ చూడలేదు, ఎంత నేను స్కిప్ చేస్తున్నాను కానీ. సో అభిజిత్ వచ్చేప్పటికి ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్, డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అనడానికి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి గ్రీన్ ఇచ్చాడు. నవదీప్ వచ్చి నేను సీరియస్గా తీసుకుంటారా హౌస్లో అన్నది నాకు డౌట్. వ్యాలిడ్ క్వశ్చనే, ఎందుకంటే చిన్న కనిపించి సీరియస్గా తీసుకోరేమో, తను గొడవకు వచ్చినా కూడా సీరియస్గా తీసుకోరేమో అని అనిపిస్తుంది. చిన్నపిల్ల పక్కన అంటారేమో అని చెప్పి తనకు అది మైనస్గా ఏం చేస్తాం. సో నేను అంటే తినేని చెప్పింది తెలుసు, అంటే మంచి తెలివైన అమ్మాయి. అంటే సార్ మా ఇంట్లో ఏదైనా సమస్య ఇచ్చినప్పుడు నన్ను అడుగుతారు సార్ సజెషన్స్ అని చెప్పింది. అది బాగుంది. సో తిని గ్రీన్ ఇచ్చాడు. బిందు ఏమో ఏమిస్తా అనుకుంటున్నావు అంటే నీకు ఇష్టం వచ్చింది ఇవ్వచ్చు అన్నట్టు చెప్పారు. ఎందుకు గ్రీన్ వేస్తావు అనుకుంటున్నాను అక్క, నువ్వే నన్ను ఎంకరేజ్ చేయకపోతే ఇంకెవరు ఎంకరేజ్ చేస్తారు అది అని చెప్పి అట్లా చెప్పాలి. ఇది చెప్పాల్సింది. చెప్పిన ఎత్తర్లేదో తెలియదు కానీ బిందు ఎంటర్టైనింగ్ ఉన్నావు, కానీ అందరినీ హ్యాండిల్ చేయగలవా లేదన్న డౌట్. సో నెక్స్ట్ రౌండ్లో పెట్టాను, చూద్దాం అని చెప్పి ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ గోల్డెన్ ఛాన్స్ అని చెప్పి సాంబశివ గారు, ప్రతాప్ గారు, వినీత గారు, లోకేష్ గారు, ప్రదీప్ కుమార్ గారు అందరూ వచ్చారు. ఫేమస్ అయితే చాలు, నా ఛానల్ గ్రో అయిద్దని చెప్పి ఎవరైనా చెప్పాడు. ఎవరయ్యా బాబు మీకు చెప్పింది, బిగ్ బాస్ హౌస్ కదా ఫేమస్ అయ్యి ఛానల్ గ్రోత్ ఇవన్నీ ఏంటేంటో సమాధానాలు చెప్పారు. మొత్తం అందరినీ వీళ్ళు కూడా అట్లా తీసుకొచ్చి అట్లా వేపి పక్కన పెట్టేశారు అన్నమాట అందరినీ. మా నాన్న చేసిన పనే నేను చేస్తున్నానని చెప్తే వెంటనే నవదీప్ ఇలాంటి స్టోరీ 10 మంది చెప్పారు, ఎవరిని తీసుకోవాలి? ఇంకా నడవ ఈ స్టోరీలు నడవు, వేస్ట్ అయిపోతాయి. అది నిజమైనా సరే. ఒకటి ఉంది ఆగండి. ప్రదీప్ పాదయాత్ర చేశాను 3 years, ఎన్ని కిలోమీటర్స్ అంటే 47,000 kilometers చేశాను అంటే నవదీప్ వెంటనే ఏం తెలిసింది నీకు అంటే బయట వ్యక్తులతో ఎలా ఉండాలో తెలిసింది అది అని చెప్పారన్నమాట. ఇక్కడ చెప్తాను చూడండి, 47,000 kilometers పాదయాత్ర చేయటం నాట్ అన్ ఈజీ థింగ్. కానీ దాని పర్పస్ ఏంటి అని మేబీ తను చెప్పుకొని ఉంటే ఐ డోంట్ నో, నాకు చూపించినంతవరకు నేను చూడగలను కాబట్టి నేను చెప్పగలను చెప్తాను. దాని పర్పస్ ఏంటి, అది ఎందుకు చేసాం, దానివల్ల యూజ్ ఏంటి, నెక్స్ట్ తన బిగ్ బాస్ కోసం ఎందుకు రావాలనుకున్నాడు, దానికి సంబంధం ఏంటి అన్నది చెప్పగలిగి చెప్పుంటే అయినా స్టిల్ తీసుకోకపోతే నాకు తెలియదు. కానీ అక్కడ ఏమైనా మిస్ అయిందేమో, సరిగ్గా కనెక్ట్ చేసి చెప్పలేకపోయారేమో అనిపించింది. చెప్పుంటే కనుక అది బయటకు వచ్చేదేమో. సో సంథింగ్ ఈజ్ రాంగ్ ఏమో అనిపించింది అక్కడ, మరి ఏం జరిగిందో. దాని తర్వాత వెంకీ వైపు చూడవసరం లేదు మామ. వెంకీ వైపుకి ఒక గ్రీన్ వచ్చింది. అయితే నవదీప్ ఇచ్చాడు. అయితే ఇక్కడ ఏదో చేశాడు, కింద మీద పడ్డాడు, చేశాడు. ఒక టెర్రరిస్ట్ ఒక హీరో. సో నిన్న టెర్రరిస్టులకి అక్కడి నుంచి తప్పించుకునే ఛాన్స్ వచ్చింది. ఏం చేస్తాను, ఇటు దూకాడు, ఈ చేశాడు. స్టిల్ అది కొంచెం ఓవర్గా అనిపించినా కూడా ఓకే అనిపించింది. ఓకే పాపం ఏదో ఛాన్స్ ట్రై చేయాలి, కొట్టాలి అని చెప్పి అనిపించింది. దాని తర్వాత ఆ టెర్రరిస్ట్ దాన్నే ఆ పంచింగ్ బ్యాగ్నే నువ్వు లవర్ అనుకో అంటే దాన్ని కూడా ఏదో చేశాడు, అది కూడా బాగానే అనిపించింది. కానీ లాస్ట్కి వచ్చిన తర్వాత అక్కడ పేపర్లో ఏదో రాశాడు ఏంటంటే నెక్స్ట్ జనంలో ఏంటి అంటే పందిలా పడతానని రాశాడు. అదేంటి ఇప్పుడే కదా నువ్వు హార్డ్ వర్కింగ్ అది అన్నావు, మరి నెక్స్ట్ జనం పంది అంటే ఏంటి, రిలాక్స్గా ఏ పని చేయవసరం లేదు అన్నట్టు. ఇప్పుడే హార్డ్ వర్క్ అంటే ఈ జన్మకి హార్డ్ వర్కింగ్, నెక్స్ట్ జన్మలో పంది అంటే మరి అక్కడ చేస్తా అన్నాడు ఏమన్నాడు తెలియదు, కానీ వాళ్ళు బుర్ర తీసుకొచ్చి పెట్టారు. ఇది ఎంత జుబుక్సకరంగా ఉందంటే అసలు అభిజిత్ అయితే తలపట్టుకున్నాడు, సేమ్ రియాక్షన్ తలపట్టుకున్నా. ఎందుకు మామ అంతా, నువ్వేం చెప్పు, నెక్స్ట్ జన్మలో పందిలా పుట్టాలన్నావు, నెక్స్ట్ జన్మలో అది ఈ జన్మలో చెయ్యవు కదా, ఎందుకు చేయటం పోనిచ్చి. మా గ్రీన్ రాదు నేను చేశాను అనుకుంటే చేసా, బురదలోకి వెళ్ళి పందిలా ఉండాలంటే పందిలా కూర్చోవాల్సింది కదా, మరీ మొత్తం పెట్టేసి అంత సెల్ఫ్ రెస్పెక్ట్ అంత తగ్గించుకోవాలా,
సర్లే ఇప్పుడు తన దగ్గర తనకు కూడా ఆన్సర్ ఉంటుంది, నాకు గ్రీన్ ఇంపార్టెంట్, నేను హౌస్లోకి వెళ్ళడం ఇంపార్టెంట్, దానికోసం నేను ఏదైనా చేస్తాను అంటే ఇంక నేనేం చేయలేము, మన దాని గురించి మాట్లాడడానికి లేదు. సో దట్స్ తనకు గ్రీన్ వచ్చింది. మరి నెక్స్ట్ టాప్ 15కి వెళ్ళాడు, అదే టాప్ 20కి 25 ఏదో తీశారు కదా, దానికి వెళ్ళాడా లేదా అన్నది మనకు ఫర్దర్ ఎపిసోడ్స్లో తెలిసింది. ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలుసు 50 minutes అయిపోయింది అని చెప్పి 1 hour పైన జరిగింది. సో కొన్ని ఆడిషన్స్ ఇంపార్టెంట్గా అనిపించినట్టు ఎక్కువ డీటెయిల్గా చెప్పాను. చాలా ఇన్స్టాగ్రామ్కి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో మళ్ళీ ఒక రీల్ పెడతాను సపరేట్గా, మాట్లాడుకుందాం అందులో కూడా. ఫాలో అవ్వండి, ఏదైనా అప్డేట్స్ ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను, కొన్ని పోల్స్ కానీ ఏదైనా. సో ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ యూస్.